దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు, దైవజనులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప మరొకసారి ఈ మహిమ కలిగినటువంటి సేవలో అత్యల్పునైన నేను పాలు పొందటానికి, పరిచర్య చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి దైవజనులు ఇరువురికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి నేను ఎంత యోగ్యుని కాదు, కానీ దేవుని కృపే ఈ యొక్క అవకాశానికి కారణమని దేవుని ఎదుట, మీ ఎదుట ఒప్పుకుంటా ఉన్నాను. తమ్ముడు చెప్పినట్లుగా వారి పట్ల ఆ ప్రేమ ఉన్నది, ఉంటుంది. అందులో మార్పేమీ లేదు, రాదు. దేవునికి స్తోత్రం. ఒక కాస్ట్లీ స్టేట్మెంట్ చెప్తాను మీకు. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ స్టేట్మెంట్స్ ఎవర్ మేక్స్ బిఫోర్ పీపుల్. ఎవ్రీథింగ్ ఇస్ డ్యామ్ చీప్ బిఫోర్ లవ్. ఈ ప్రపంచములో ఏదైనా ప్రేమ ముందు చవకబారిదే, దానికంటే కాస్ట్లీది లేదు. ప్రేమలే మారిపోతే ఇక ప్రపంచమే ఉండదు, వేస్ట్. ఎన్ని అన్న పోయినాయి, ప్రేమ ఉండాలి, ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని మహాకృప, దేవుడే గుండెల్లో నింపినటువంటి సిలువ ప్రేమ ఈ అనుబంధానికి కారణమని ప్రభు ఎదుట నేను తెలియజేస్తున్నాను. ప్రభు మాకు అనుగ్రహించినటువంటి ఆయన కొండపేటులను కుందేళ్లకు ఆశ్రయంగా ఇచ్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశాఖపట్నం కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభు వచ్చిన అనేకమైన బెరాక అపోస్తలిక్ చర్చెస్ పక్షంగా 2 తెలుగు రాష్ట్రాలలో కనీసం 50 చోట్ల నెలకు అక్కడొక 50, అక్కడొక 100, అక్కడొక 200, అక్కడొక 300 చొప్పున కనీసం 3500 నుంచి 4000 మంది సేవకులు కలిసి దేశములో మహారక్షణ కొరకు, కడవరి ఉద్యోగం కొరకు ప్రార్థనలు చేస్తున్న ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పక్షంగా మీకు, మీ పరిచర్యలకు శుభాలు తీసుకొస్తున్నాను. దేవుడు నిశ్చయంగా తన చిత్తమైతే మన దినాల్లో, మన తరంలో కడవరి ఉద్యోగాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ఉదయకాలపు ధ్యానంలో ఒక 2 మాటలు మీ జ్ఞాపకానికి తీసుకొస్తాను. ఒకటి, దేవుని అగ్ని దిగి వచ్చి ఆయనే దేవుడని నిరూపించింది. కానీ వర్షం వస్తే కానీ కరువు తీరదు. అందుకని అంతటి భీకరమైనటువంటి కార్యము తర్వాత కూడా ఏలియా గ్లాస్ నీళ్ళు కూడా తాగకుండా మళ్ళీ వర్షం కోసం ప్రార్థించడం ప్రారంభించాడు. అగ్ని దిగి రావడం అద్భుతమే, కానీ అది మనం కోరుకుంటున్న చివరి కార్యం కాదు. దాని తర్వాత వర్షం, మోపైన వర్షం, అది మన దర్శనం. అక్కడొకటి విసిరివేయబడి చెదిరిపోయిన ఎముకలన్నీ తిరిగి సమకూడి దేని ఎముక దానికి సరిగ్గా అతుక్కొని ఒక షేపు, ఒక బాడీ స్ట్రక్చర్ రావడం చిన్న సంగతి ఏమి కాదు, చాలా గొప్ప సంగతి. కానీ దట్ ఈస్ నాట్ అవర్ అల్టిమేట్ గోల్, దట్ ఈస్ నాట్ అవర్ డెస్టినేషన్. అది కాదు. గడగడమని ధ్వని పుట్టి ఎముకలన్నీ మళ్ళీ కలిసి ఒక మహాసైన్యమైపోతే తప్ప మన దర్శనం నెరవేరదా? ఈ గడగడమని ధ్వని పుట్టినప్పుడే, ఆ ఉజ్జీవానికి, ఆ సంతోషానికే మనం ఆగొద్దు. దాని మీదకి మళ్ళీ మాంసం రావాలి, చర్మం రావాలి, దానిలోనికి జీవం రావాలి, మళ్ళా ప్రవచించాలి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న మహా బీభత్సమైన ఉజ్జీవ కార్యములుగా కనబడుతున్నవన్నీ కూడా
అగ్ని దిగి రావటం లాంటివి, ఈ స్కెల్టన్ తయారవటం లాంటిది. అగ్ని తర్వాత మళ్ళీ మనకి ఏం కావాలి? ఒక మోపైన వర్షం, ప్రజల కరువు తీరిపోయే వర్షం కావాలి. కనుక కడవరి వర్షం కొరకు, కడవరి ఉద్యోగం కొరకు, ఎండిన పరిశుద్ధాత్మ అనుభవాలు నిర్జీవ సంఘాల్లోంచి దేవుని కొరకు ఒక సైన్యము లేపబడే వరకు అలుపెరగని ప్రార్థనలు మనం చేయాలి. అందుకే ఇంకా ప్రార్థన అనే భారభరితమైన అంశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అది మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని, ధ్యానం చేస్తారని, ఇంకా ప్రార్థనలో సమయం గడిపే అనుభవాన్ని కోరుకుంటారని నేను ఆశతో మీకు ఆ పరిచర్య చేశాను. ప్రభు యొక్క కృపను బట్టి మరొక సందేశాన్ని, ఇదేమి హోల్లేట్ పేరు కాదు కదా, క్లుప్తంగానే కొన్ని మాటలు మీ దృష్టికి తెచ్చి నేను సెలవు తీసుకుంటాను. పేపర్లో ప్రకటించిన దైవజనులందరిలో ఫస్ట్ బ్యాట్స్మెన్ నేనే. దేవునికి స్తోత్రం. దానికి ఎందుకు సంతోషపడుతున్నానంటే ఇంకా 10 మంది ఉంటారు. మనమేం బేబత్సాలు సృష్టించకపోతే వచ్చిన లాస్ ఏమి లేదు. మర్యాదకు ఒక ఓవర్ జాగ్రత్తగా ఆడి వెళ్ళిపోతే చాలు. దేవునికి స్తోత్రం. కనుక ఐ డెంట్ కేమ్ హియర్ విత్ బిగ్ ఎక్స్పెక్టేషన్, విత్ వెరీ బిగ్ గోల్స్ అండ్ ఆల్. తమ్ముడు వాళ్ళు పిలిచారు, కాసేపు వాళ్ళతో గడుపుదాం అని తప్ప పెద్ద భారీ టార్గెట్స్ ఏమి లేవు. దేవునికి స్తోత్రం. కనుక ఏదో కాసేపు అట్లాగా దాన్ని మీరు బాగా సిటీ కల్చరల్ కనుక ఒక స్టార్ హోటల్స్ కానీ పోతే ఫస్ట్ మీకు స్టార్టర్స్ ఇస్తారు. మీకు అదే మొత్తం అనుకొని అసూరు మనాల్సిన పని ఏం లేదు. అవి తింటే ఏమైందంటే అసలైన పదార్థాలు మెయిన్ కోర్స్కి ఇది నిన్ను రేపుద్ది, తయారు చేసుద్ది. ఆ పాటి పని చేసిపోతానంతే. నేను ఇప్పుడు నా వెనుక వచ్చే వారందరూ నాకంటే శక్తిమంతులే. అందుచేత వారందరూ ఘనులు, పెద్దలు. మొదట నేను చేయాల్సిన పనల్లా ఏంటంటే మీ ఆకలి రెచ్చగొట్టిపోతే చాలు, ఏసు రక్తం వేచే. ఇక రేపు నుంచి తినటమే మీ పని. దేవునికి స్తోత్రం. సమృద్ధి. ఆమేన్. ఆల్రైట్, ఈనాటి మన ధ్యానం కొరకై ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట వినిపించగల బోరగా మార్చి వాడుకోగలరని ప్రాధేయపడుతున్నాను. ఎప్పటికీ నేనే తగ్గాలి, మీరు హెచ్చాలని చేత బలహీన నిష్ప్రయోజకుని దాసుని కనికరించమని మంటి ఘట్టములో మీ మహిమైశ్వరం నింపి మీ కార్యాలు మీ శైలిలో జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను. ఆటంకాలు, బలహీనతలు, శోధనలు, చీకటి, ప్రతి అపవిత్రత, లోపం యేసు నామములో దేవుని అగ్ని చేత కాలిపోవును గాక. పరిశుద్ధాత్ముడా, మీరే ఆధిపత్యం వహించి మీ కార్యాలని చేయగలరని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఒక మంచి స్తోత్రం చెప్తారు యేసయ్యకి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగములు అత్యంత కీలకమైన ఒక మాట ఏమిటంటే మహిమ కలిగిన సంఘము అనండి. కొంచెం మంచిగా అనొచ్చు కదా, ఏమైంది అప్పుడే? ఆల్రైట్, ఏ సంఘం అండి? చాలాసార్లు పెద్ద సంఘమని, చిన్న సంఘమని, పల్లెటూరు సంఘమని, పట్నం సంఘమని, బేద సంఘమని, ధనిక సంఘమని, ఇలాంటి బైబిల్కి సంబంధము లేని లౌకికమైన పదాలు సంఘము గురించి వాడబడుతూ ఉంటే మనం వింటూ ఉంటాం. బైబిల్ అలాంటి వ్యత్యాసాన్ని కానీ అలాంటి పరిచయాలను కానీ మనకు చేయలేదు. కానీ బైబిల్ ఏమంటుందంటే సంఘము మహిమ కలిగిన సంఘం అని. చెప్పండి, సంఘం ఏ సంఘం అండి?
ఈ పూట ఒక మంచి విషయాన్ని మీరు గుర్తించాలని కోరుతున్నాను. సంఘము కానీ దైవజనుడు కానీ దేవునికి మహిమంతా ఆరోపించాలి. అది వాస్తవమే. కానీ దేవుడు ఏమంటున్నాడు? సంఘానికి కూడా నేను మహిమ ఇస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ మనం పట్టుకోవలసినటువంటి ఆ పాయింట్ ఏమిటంటే, సంఘమునికి ఇవ్వబడిన మహిమ వేరు, సంఘం దేవునికి ఇచ్చే మహిమ వేరు. సంఘము దేవుని మహిమపరచాలి కనుక ఇక సంఘం మహిమ లేని సంఘముగా ఉండాలి అనే పిచ్చి ఆలోచన వాక్యానుసారమైంది కాదు. మహిమ దేవునికా సంఘానికా అనే ప్రశ్నే బుద్ధిహీనమైంది. దేవుడు సంఘానికి ఇచ్చే మహిమ వేరు, సంఘము దేవునికి ఆరోపించే మహిమ వేరు. కనుక మహిమ దేవునికా సంఘానికా అన్న ప్రశ్నే బుద్ధిహీనమైనది. దేవుని మహిమ వేరు, సంఘానికి ఇచ్చే వ్యవహారం వేరు. అందుచేత ఈ విషయంలో ఒక మంచి స్పష్టత మనకు ఉండాలని కోరుతా ఉన్నాను. మనందరికీ తెలిసిన సండే స్కూల్ స్థాయి వచనం రోమా 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అందులో పాయింట్ ఏమిటి? దేవుని బాధ ఏమిటి? వీళ్ళు పాపం చేయటం ద్వారా నేను ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు అనేది. అంటే దేవుడు ఏమివ్వాలనుకున్నాడు మనుషులకి? చెప్పాలి మంచిగా. ఈ భూమి మీద మహిమలు కలిగిన వారుగా, మహిమలు చూపించేవారుగా చాలామంది ప్రఖ్యాతిని పొందారు. కానీ మహిమ ఇచ్చిన వాడుగా ఒక యేసు ప్రభువు మాత్రమే ప్రపంచానికి తెలుసు. ఎవరు అట్లాంటి వాళ్ళు ఉండరు. ఆయన వాక్యంలో స్పష్టంగా ఉంది, మీరు పాపం చేయటం ద్వారా దేవుడు అనుగ్రహించు మహిమను మిస్ అవుతున్నారు మీరు అని. అంటే మనిషి ఒక పాపానికి దూరం కాగలిగితే, ఒక పాపాన్ని అసహించుకోగలిగితే, పాపాన్ని విసర్జించగలిగితే, పాపము నుండి కడగబడి పరిశుద్ధతలోనిగానే రాగలిగితే, ఏ పాపం ద్వారా మహిమను పోగొట్టుకున్నాడో, మహిమను మిస్ అవుతున్నాడో, మరలా ఆ మహిమ ఆ వ్యక్తి మీదకి సమృద్ధిగా దిగి రావటం దేవుని చిత్తం. ఆమేన్, హల్లెలూయా. నీ కృప కావాలి ప్రభు అని ప్రార్థన చేసినంత స్వేచ్ఛగా ధైర్యంగా నీ మహిమ కావాలని ప్రార్థన చేస్తారా? భయపడతారా? మాట అమ్మో, నేను దేవుని చిత్తానికి విరోధంగా అపేక్షిస్తున్నానేమో, దేవుని మహిమను దొంగిలించే సాతాను బుద్ధి నాలో ప్రవేశించిందేమో, లేఖన విరుద్ధమైన ప్రార్థన చేసి దేవుని కోపానికి బలైపోతానేమో అని కంగారు పడిపోయే భక్తి ఎక్కువ మందికి ఉన్నది. కానీ వాక్యములు ఎవరు రాయబడింది? మానవుడు పాపము చేయటం ద్వారా దేవుడు అనుగ్రహించు మహిమను మిస్ అవుతున్నాడని. వెరీ సింపుల్ లాజిక్. పాపములో ఉంటే మహిమ మిస్ అయింది. ఆ పాపాన్ని మిస్ చేస్తే మహిమ పక్కాగా వచ్చి పడిపోతుంది నీ మీదకి. చాలామంది సంతోషాల కోసం, సరదాల కోసం, స్నేహాల కోసం అమూల్యమైన, పవిత్రమైన, శ్రేష్టమైన వాటిని వదులుకున్నారు, పోగొట్టుకుంటున్నారు. నేను అన్నాను, అంత మహిమ కోసం పనికి మళ్ళా పాపాన్ని ఎందుకు వదులుకోకూడదు? పంతానికి పోయి, పట్టుదలకు పోయి విలువలు వదులుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ప్రేమలు వదులుకున్న వారు ఎంత లేరు? బంధాలు వదులుకున్న వారు ఎంతమంది లేరు? స్వార్థపూరితమైన ఆలోచనలతో సొంత రాజ్యాలు నిర్మించుకునే పాపిష్టి బుద్ధులతో విలువైన, అమూల్యమైన బంధాలను తెచ్చేసుకునే ఎంతమంది లేరు? ఏశావు గురించి దేవుడు మాట్లాడుతూ హెబ్రీ 12:16లో ఒక్క పూట కూటి కోసం తన చేష్టత్వం నమ్మేసుకున్నాడు, భ్రష్టుడు, వ్యభిచారంటూ దేవుడు విరుచుకుపడ్డాడు అతని మీద. అంత మహిమను ఒక పూట కూర కోసం వదిలేసుకున్నాడంట. అంటే ఈ లోకంలో చాలామంది మహిమకరమైన వాటిని తుచ్చమైన వాటి కోసం వదులుకుంటుంటే, మహిమ కోసం తుచ్చమైన వాటిని మనం వదులుకోకూడదా? ఒకవేళ అలా కాకపోతే మనం ఆత్మ సంబంధం ఎట్లయితాం? ఆత్మ సంబంధమైన వాటిని, దైవికమైన వాటిని, పారమార్థికమైన వాటిని, పరలోక సంబంధమైన వాటిని, మహిమాయుక్తమైన వాటిని
పొందటం కోసం ఈ లౌకిక పాపిష్టి విషయాలను వదులుకోకపోతే మనం అసలు ఆత్మీయులం ఎట్లయితాం? ఇక వాడికి లోకంలో ఉన్నవాడికి మనకి తేడా ఏముంటుంది? చాలామంది అద్భుతమైన సాక్ష్యాలు, గొప్ప కార్యం, మిరాకిల్ అని చెప్తారు, పెద్ద అడావుడి. ఇంతకు ఏందిరా అంటే, నా బుద్ధి మారింది, బతుకు మారింది, ఆశలు మారినాయి, కోరికలు మారినాయి, హృదయం మారింది, అంతరంగ స్వభావం మారింది, అలాంటి ఆశలు నాకు కలగట్లేదు ఇప్పుడు, నేను అసలు ఇట్లాంటి సాక్ష్యం ఒక్కడు చెప్పడం. మరి ఆ దినంలో చూసినట్లయితే సైకిల్ ఉండేదండి, ఇప్పుడు బాబు మాకు కారు ఇచ్చాడండి. గుడిసెలో ఉన్నామండి, బిల్డింగ్ ఇచ్చాడని. నేను అంటున్నాను, ఏసై చేసిన అద్భుతం ఇదేనా? మనట్టయితే ఏసుకు వెలుపుటున్న వారికి ఇంకెక్కువ ఉన్నాయి కదా. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో తెలియకుండానే బైబిల్ చివరికి వచ్చేసావు నువ్వు. ఒక రాత్రి అంతా పడి ఎడుతున్నాడు ఎవరో? యాకోబు. ఏమని చెప్పరే? నన్ను ఆశీర్వదించమని. ఇప్పుడు చెప్పండి ఎందుకు? కుటుంబ ఆశీర్వాదం లేదా యాకోబు గారికి? మాట్లాడతలేదు మీరు. బహు సమృద్ధిగా ఉందండి. 12 మంది యేసు రక్తం ఏం చేయం. ఆ ఫ్యామిలీ బయలుదేరితే 32వ అధ్యాయం ప్రారంభంలో ఉంది, ఒక సైన్యం బయలుదేరినట్లుందట. ఒక బెటాలియన్ బయలుదేరినట్టే ఫ్యామిలీ బయలుదేరితే. ఓరు ఏందిరా సైన్యం బయలుదేరి? సైన్యం కాదురా, యాకోబు గారి ఫ్యామిలీ అంటున్నారు జనం. 2 భార్యలు, వాళ్ళు అద్భుతంగా సమకూర్చిన దాసీలు, ఈ మొత్తం బ్యాచ్కి తగలబడ్డ 12 మంది యేసు రక్తం ఏం చెయ్యం. ఓరి నాయన, అంతులేని కుటుంబం. ఇప్పుడు నాకు ఆశీర్వాదం కావాలని తెల్లవారులు ఏడుస్తాడు. నీకు ఏం కావాలండి? ఇవన్నీ ఉన్నాయిలే ప్రభా, నాకు ఆశీర్వాదం కావాలంటాడు. పోనీ పైసలు లేవా? జనం ఉన్నారు కానంటే ఏసావేమని ఇబ్బంది పెడతాడేమో, తిప్పలు పెడతాడేమో అని కూల్ చేద్దామని, ఐస్ చేద్దామని, చల్లవరుద్దామని ఏం చేశారు? ఏమండి? ఒక కానుక అనండి. మీరు ఎంత ఇస్తారో కానుకంటే? స్తోత్రం. పదే. ఆ పాట ఎంత ఫేమస్ అయింది. ఆ పిల్లడు భలే పడండి, భలే సరదా అనిపించింది నాకు. ఏ కూటమి పెట్టినా పదేనంట. యాకోబు గారు ఒక చదువు పెట్టి తల్లి ఒకసారి 32వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం. ఒక కానుక అంటే ఎంత? మీ లెక్క ఎంతో మరి? యాకోబు గారి లెక్క చూడు. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను. ఎన్ని కానుకలమ్మా మాట్లాడాలి భక్తులు? ఒక కానుక ఎంత ఉంది తల్లి? అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, ఓరి నాయనా, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆవుబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని వేరువేరుగా. ఇది ఒక కానుక అనండి. ఎవరైనా క్యాలిక్యులేటర్ పట్టుకొని మీరు ఒక్కో దానికి రేట్ వేసుకుంటూ పోతే ఈ గోడకొచ్చి గుద్దేసుకుంటే మీరు లెక్క పెట్టలేరు, క్యాలిక్యులేటర్ పగిలిపోద్ది. యేసు రక్తం ఏం చేయం. ఏందిరా అమౌంట్ అది? 200 మేకలంట, 20 మేకపోతులంట, గొర్రెలంట, గొర్రెపోతులంట, పాడి ఆవులంట, ఒంటెలంట, గాడిద పిల్లలంట. వామ్మో, ఇదంతా కలిపితే యాకోబు యొక్క యావదాస్తి కాదు. వాళ్ళ అన్నగారికి ఒక బిస్కెట్ వేసాడంతే. ఒక కానుక అనండి. మీరు చెయ్యొద్దు, పైకి చెప్పొద్దు, కానీ లోపల ఫీల్ ఉండి ఒక మాట అంట. యాకోబు ఏశావుకి ఇచ్చిన దానికంటే మనం ఏసుకు బెటర్గా ఇవ్వాలా వద్దా? పురుషోత్తములు చాలా తెలివైన మౌనం పాటిస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకమైన మౌనం. తెలివితేటలన్నీ కూడా ఏసు రక్తం ఇచ్చేయి. ఉద్యోగంలో వాడండి, వ్యాపారంలో వాడండి, భక్తిలో వాడబాకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆర్థికాభివృద్ధి ఆశీర్వాదం అంటే అంత అమాయకం అండి. ఇన్ని ఉన్నాయి కదా, ఇటు డబ్బులు ఉన్నాయి, ఇటు ఆరోగ్యం ఉంది, ఇటు ఫ్యామిలీ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పాడి పంటలు ఉన్నాయి, నీకేం కావాలంటే ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు ఆశీర్వాదం లేదని ఎడుతున్నాడు తెల్లవారులు. ఇప్పుడు పెద్ద అయ్యగారులు ఏం చెప్తున్నారు? అదే ఆశీర్వాదం అంటుండే. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినాడో. మరి ఆ దినములో చూసినట్లయితే అప్పుడు ఒక ఫోటో, నేడు చూసినట్లయితే ఇప్పుడు ఒక ఫోటో. హల్లెలూయా. దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడంటే అలిసిపోయేదా కొడతాడు సప్పట్లో ఒకడు. మరి ఇది ఏందిరా? బాధపడబాకండి, మరి ఉన్న మాట చెప్తున్నాను. అదే ఆశీర్వాదమే తెల్లవారులు. ఎందుకు? యాకో పాయింట్ ఏంటి? ప్రభువా నాకు అన్నీ ఉన్నాయి కానీ
ఆశీర్వాదం లేదు, అది ఏడిపోయింది. మనం ఏమంటాం, అన్నీ ఉండడమే ఆశీర్వాదం అని. అంటే అడిగి ఆది కాండమే అర్థం లేదు, రోడ్డు ఎక్కేశాడు. జనాలు పేనం తెస్తాక ప్రభువాన్ని ముందు మార్చును కాక. మీరు ఆమెనంటా కూడా కష్టమైపోతుంది. మీరు ఎంత ఉపాసం ఉంటే మటుకి అంత ఘోరమా? ఓరి ఆయన ఆమెనంటానికి ఏంటన్నా స్తోత్రం చెప్పండి. అయ్యా అప్పుడప్పుడు నీకు దండం పెడతాను, నువ్వు చెప్తున్నాయ్యా నీ గొర్రెలు నీ స్వరం ఏమి వింటున్నాయి. అది అది తండ్రి గారి ఆ స్వరం కొట్టేసినట్టున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారిని మర్చిపోకుండా చేస్తే అంతకన్నా ఏం కావాలి మాకు? దేవునికి స్తోత్రం చేయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశాఖపట్నంలో నాకు తమ్ముడు జ్ఞాపకం చేసినట్టు ఆలయ ప్రతిష్ఠ చేయాల్సిన సందర్భంలో నేను ఎవరి చేత ఆలయ ప్రతిష్ఠ చేయించుకోవాలి? నా మనసులో ఉన్నది ఒక్క డేవిడ్ రాజయ్య గారే కదా. ఆయనకేమో ఆరోగ్యం బాగోలేదు. నేనే బాధపడిపోయి చాలా రోజులు ఇక తట్టుకోలేక తమ్ముడు జబరాజు ఫోన్ చేసి, నాన్న నా ఆశిట్టు ఉంది కానీ సాధ్యం కాదు కదని ఫోన్లోనే బాగా ఏడ్చేశా. తమ్ముడు అన్నాడు, అన్న నువ్వు ఏడవద్దు, ఎట్టైన డాడీని తీసుకొస్తానన్నాడు. అప్పటికి కూడా ఇంకా నన్ను ఓదార్చడానికి తమ్ముడు అన్నాడు తప్ప, అయ్యగారికి కాలు బాగోలేదు కదా, ఆరోగ్యం ఎట్టవుతాడు, నేను ఏదో మూర్ఖంగా ఆశపట్టం తప్ప సాధ్యం కాదు అనే ఉంది. కానీ బాధ తట్టుకోలేక చెప్పి ఏడు చేశాను. అన్న నువ్వేం బాధపడతాను, ఎట్లంటే డాడీని తీసుకొస్తాను అన్నాడు. కానీ బాబు నన్ను ఓదార్చడానికి అన్నాడు కానీ కష్టమే అనుకున్నాను. ఏ సురక్తం ఇచ్చి తీసుకొచ్చేసాడు అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా వచ్చి ఆ రిబ్బన్ కట్ చేసి ఆ ఆనందం, ఆ మధుర క్షణం, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని దుర్మార్గం ఎన్ని జరిగినాయి, ఇక ఆనందం మాత్రం పోతుంది, ఉండిపోద్ది అంతే. ఆ విషయంలో మీ పట్ల కృతజ్ఞత అలా ఉండిపోయింది. ఇక ఆ మాట మీకు చాలాసార్లు చెప్పాను కూడా ఫోన్లో. ఇక అది పోదనా నా కడుపులో నుంచి తృప్తి అయిపోయింది అంతే. దెబ్బకి సాల్రాయి జీవితానికి తృప్తి అయిపోయింది ప్రాణం. ఎందుకంటే ఇంత సేవ చేసి ఇన్ని వేల కొలది బాప్తిస్మాలు ఇచ్చిన దేశాలు తిరిగి, ఏమండి దేవుడే నాకు ఒక మంచి మందిరం ఇస్తే ఎవరు పడితే ఎట్ట ప్రతిష్ఠింపజేసేది నేను? దాన్ని అట్టు పెట్టి కోట్లు పెట్టుకొని ఓ మూల కూర్చొని ఎడుతున్నా, సంతోషం లేదు. కొన్నాను కానీ ఎవరు ఇప్పుడు దీన్ని ప్రతిష్ఠించాలి, నా వల్ల కాదన్నా నాయనా అని గోల పెట్టేశాను. సదాకాలం మనకు సరిపడా ఆనందం ఇచ్చినట్టు ఇచ్చేశారు అబ్బాయి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇట్స్ ఆల్ టైమ్ ఫేవర్. మళ్ళీ నేను చచ్చిపోయేలోపు ఇంకేం మేలు చేయక్కర్లా, నాకు అది సరిపోద్ది. నాకు తృప్తి అయిపోయింది కడుపులో. జీరో ఎక్స్పెక్టేషన్. ఏసు రక్తం ఏం చేయ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మహిమ అన్నది దేవుని బిడ్డలారా మనకు సంబంధం లేని, మనం ద్వేషించాల్సిన ఒక భయంకర పదార్థం కాదు. మీకు అర్థమైందా? ఆశీర్వాదం అంటే ఏంటనుకుంటున్నారు? ఇవన్నీ పోగేసుకోవడం ఆశీర్వాదమా? ఆ మాటకు వస్తే ఇదంతా కష్టపెట్టి ఇంత చెప్పాను కదా లిస్టు, చదివారుగా, ఒక కానుక ఎంత లిస్టు, అంత బట్టికెళ్ళి ఆడికిస్తే మై గుడ్నెస్ వాట్ ఈస్ దిస్ హ్యూజ్ అమౌంట్ హల్లెలూయా అన్నాడా. ఎందుకురా నాకు బోల్డన్ ఉందన్నాడు. ఈడు ఎంత కష్టపడి పట్టుకెళ్తే నాకెందుకురా నాకు బోల్డన్ తీ అన్నాడు. అది ఈడికన్నా ఆడే సౌండు. మరి ఇప్పుడు ఆడు ఆశీర్వదించబడ్డాడు. 400 మంది కిరాయి హంతకులు 20 ఏళ్ళ మంది పోషిస్తున్నాడంటే, పోషించినా ఇంకా బోల్డ్ ఉందంటే ఆడు ఎంత సౌండ్ ఓడాడు. ఈ కాదు అసలు ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏంటి తెలుసా? బుద్ధి మారింది చూడు, బతుకు మారింది చూడు, హృదయం విరిగింది చూడు, బతుకు మారగానే ఇక నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. అది ఆశీర్వాదం అంటే. స్తోత్రం చెప్పను గట్టిగా. విజయమే ఎరుగని వారికి నీపైనే గెలువనిస్తివి. నేను బాగా పాడతలేదనా? మరి అయ్యగారిలాగా పాడాలంటే ఆడ పాడతాం. ఏదో అవసరానికి ఒక మొక్క అంతే వదులుతాం. నువ్వు ఈ మూలపై నువ్వు నన్ను తిట్టి చేసావనుకో, కొంచెం సపోర్ట్ చెయ్యాలా. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. నిరసనగా నేను ఇప్పుడు పాడట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు లైఫ్లో విజయం అంటే ఏంటో తెలియకుండా అయిపోయింది యాకోబు. ఎప్పుడు ఓడిపోవటమే, ఎప్పుడు దెబ్బతింటమే. గర్భములో పిండంగా ఉన్నప్పుడు డిసప్పాయింట్మెంట్, అబ్బా మిస్ అయిపోయిందిరా, ఇదే బతుకు.
భూమి మీద ఏ చిన్న విషయంలో ఏ ఒక్క చోటగా గెలవని వాడిని తీసుకొచ్చి ప్రార్థనలో కూర్చోబెట్టి తనపైనే గెలిచే అవకాశం దేవుడిచ్చాడు. కొడితే మంచి కొట్టండి, లేదు మానేయండి. అర్ధాకలి మహాపాపం, సగం శుద్ధి వెదో బుద్ధి, కొత్త పవర్ఫుల్గా ఉండాలంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీవితంలో ఎన్నడూ ఎవరి మీద గెలవనోడు ఏకంగా దేవుడి మీద గెలిచాడు. దాని పేరు ఆశీర్వాదం. మరణం నుండి తప్పించబడితే ఆశీర్వాదం. దేవుని పరిశుద్ధాత్మాభిషేకం దిగొస్తే ఆశీర్వాదం. అన్నగారిని దగ్గర చేశాడు, నాన్నగారు కొబ్బ పుంచాడు, అడ్డదారిలో మొత్తం ఆశీర్వాదాలు కొట్టేశాడని చిన్నోడి మీద ఏడుతారుగా. ఇంతకాడు పొందిన ఆశీర్వాదం ఏంటి? సింపుల్. నాన్నగారట్టని ఆకాశపు మంచు వర్షం నీ మీదకి వచ్చినగా, అదే ఆశీర్వాదం అంటే. మీకు అర్థమైందా? అమ్మమ్మమ్మమ్మ చిన్నోడు కొట్టేశాడు. ఏం కొట్టాడు అంటే ఒక వ్యక్తి జీవితానికి ఆశీర్వాదం ఆకాశపు మంచు అనబడిన పరిశుద్ధాత్మే ఆశీర్వాదం. రక్షణే ఆశీర్వాదం. డబ్బులు కార్లు చూపించే ఆశీర్వాదం అంటారేంటంటే? దానికి ఏం వాల్ పోస్టులు పెద్ద ఫోటోనా, పెద్ద పేరా, దానికి సాక్ష్యం పుస్తకమా, దానికి రిబ్బన్ కట్టింగ్ మళ్ళీ ఒకట అద్భుతమైన సాక్ష్యము పుస్తకం ఆవిష్కరణ. ఓరే నాయన, దానికే రిబ్బన్ కానీ కత్తిరి కూడా కట్టాడు రిబ్బను. ఇది కత్తిరించోడికి ఏది కత్తిరించాలో తెలియట్లా. దేవునికి స్తోత్రం. ఆవిడ గజగా దొరుకుతా పడుకోద్ది, అయ్యా ఇది కాదు ఇదిగో అన్నాడు. స్తోత్రం. తీరాకు వస్తే దాని మీద పెద్ద కారు ఫోటో ఉంది. ఏంటంటే అదే మరి ఆశీర్వాదం. ఏ కారు వేసుకెళ్ళి ఎగిరిపోతామరా మనం అక్కడికే. అగ్ని రథాల్లో గుర్రాల్లో వెళ్ళవలసిన వాళ్ళం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, సంఘం ఏ సంఘం అండి? మహిమ గల సంఘం అండి. ఒకటే గుర్తుపెట్టుకో, మనము దేవునికి ఆరోపించవలసిన మహిమ వేరు, దేవుడు సంఘం మీదకి పంపే మహిమ. మహిమ లేని సంఘంగా ఉండకూడదు, మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ సంఘం మీదకి ఎప్పుడు దిగి వస్తుంది అనండి. మరి ఎవరు బాధపడిన అంటేనే చెప్తా. మీరు అయ్యగారు ముందు యథార్థంగా మాట్లాడండి, మళ్ళీ బాధపడితే కుదరదు. ఇట్లాంటివన్నీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి ఎందుకు తెచ్చావని మరి మంచి వాళ్ళు బేరం తీయబాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం మీదకి దేవుని మహిమ, అది నా పాయింట్. అంటే సంఘము మహిమ గల సంఘము అంటే మహిమ దేవుడు పంపించిన మహిమ, అంతే కదా. మనం లాగేసుకున్న దొంగిలించిన మహిమ, రైట్. ఇప్పుడు చెప్పండి, అలా దేవుడు ఎప్పుడు సంఘం మీదకి మహిమను పంపుతాడు అని ఒక్క పాయింట్ మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండము 29వ అధ్యాయము, నిర్గమ 29. కాస్త ఓపికగా 41 నుండి చదివిపెట్టు తల్లి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పించవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేళ్లను కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. ఆగండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును అనండి. ఆమేన్. నీవు కానీ నీ జనము కానీ నీవు అర్పించు అర్పణ కానీ దేని చేత పరిశుద్ధపరచబడుతుంది అని అంటే ఆయన మహిమ వలన. ఇప్పుడు చాలామందికి మహిమ అంటే అది ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందేమో, మనం ఎందులో తేలిపోతామేమో, అసలు మనకి ఇంకేం అర్థం లేదు. మహిమ అంటే మన పరిశుద్ధతను సంపూర్తి చేసే ఒక దైవీకమైన ఏర్పాటు. మనము కన్నీటితో ప్రార్థన చేసి పశ్చాత్తాపడినప్పుడు మనలో పరిశుద్ధత స్టార్ట్ అవుతుంది. యేసు రక్తం దాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్తుంది. నీటి బాప్తిసం ఇంకో మలుపు తిప్పుద్ది. దేవుని పరిశుద్ధాత్మ అగ్ని ఇంకొక రేంజ్ తీసుకెళ్తుంది. వాక్యపు ఉదక స్నానం ఇంకో లెవెల్ తీసుకెళ్తుంది. ఇలా ఒక్కొక్క మెట్టు శ్రమలు ఇంకో మెట్టు తీసుకెళ్తాయి. ఈ మహిమ ఒక్కొక్క మెట్టుకి ఆయన మహిమ వలన అది పరిపూర్ణత చేరుతాయి. అందుకే 2 కొరింథీ పత్రిక 7వ వచనంలో మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అంటాడు. పరిశుద్ధత అన్నది
టోకున ఒక్కసారి వచ్చి పడిపోయే పదార్థం కాదు. దాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు, దాదాపు మీకు ఒక 7 అనుభవాలు చెప్పుంటాను నేను. మర్చిపోవటం మనకున్న అద్భుతమైన కృపావరంలో ఒకటి అయి ఉండదు. టపటప మళ్ళీ చెప్తాను, మనసులో పెట్టుకో. టెన్షన్ పడు బాగా, యూట్యూబ్లో ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ చూసుకోండి. దేవునికి స్తోత్రం. 1, పశ్చాత్తాపపు కన్నీటి ప్రార్థన వలన మనం కడగబడతాం, పరిశుద్ధత స్టార్ట్ అయ్యింది. ఎవడైతే యథార్థంగా లోతైన పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని విడిచిపెడతాడో స్టార్ట్ అయ్యింది. 2వది యేసు రక్తం. దీనికి రెఫరెన్స్లు ఉన్నాయిగా. లోకసభ 7:46 చెప్పాను. ఇప్పుడు చెప్పేది 1 యోహాను పత్రిక 1:7. యేసు రక్తం ఎప్పుడు వస్తుంది? యేసు రక్తం, యేసు రక్తం అంటే రాదు. ఏంటిదే? యేసు రక్తం. అమ్మా కాలి చంపేస్తా, పరిమామా వదిలే వెళ్ళిపోతా. అమ్మో ఎక్కడ దందారా? యేసు రక్తం ఏంచి మళ్ళీ అథెంటిక్ టెస్ట్ పోయి దయ్యమే చెప్పాలి. ఎవడు చెప్తే కిక్కేవదు. ఏంటిది చెప్పు. అయ్యో యేసు రక్తం, అయ్యో పోచేస్తానే మీద. అమ్మమ్మ నా భయం వేతం చచ్చిపోతాను. మర్యాదకి వెళ్ళిపో. అమ్మయ్య ఏమిరా సండే స్కూల్ సంతోషం, నాకు అర్థం అవదు. ప్రభు అందరినీ కాపాడు కాక. మాట్లాడండి. స్తోత్రం చెప్పు గట్టిగా. అట్లాగా సీసా కొనుక్కుంటే 100 రూపాయలు, 100 రూపాయలకి యేసు రక్తం దొరికేలా భూమి మీద కరువు ఏముందో, రోగం ఏమంటుంది. దేవునికి స్తోత్రం. యేసు రక్తం ఎప్పుడు వస్తుందంట? ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మీరు వెలుగులో నడుచుకుని ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము, అప్పుడు యేసు రక్తం మిమ్మల్ని కడుగుద్ది. ఏసైతో క్లోజ్గా ఇంటిమేట్ రిలేషన్ మెయింటైన్ చేయకుండా ఆదివారం వచ్చి హాయ్ జీసస్ మళ్ళీ బాయ్ జీసస్, అది ఎవడికి యేసు రక్తం రాదు. ఎన్ని సీసాలు కొనుక్కున్నా మరి ఖచ్చితంగా ఫాలో అయ్యే రకమైతే ఇప్పటికి ఆమె అనాలా. నేను అడిగితే అంటమేముంది. భలే దొరికారు. స్తోత్రం. ఆమె చెప్పమని కానీ చెప్పారని సంతోషపడాలి, చెప్పమంటే కానీ చెప్తలేదు బాధపడాలి, అర్థమవుతలేదు మీ గురించి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి హుషారుగా. ఇక మీరు కాక ఉపవాసం అందరూ తెలిసేయాలని అలా ఉంటారు. ఎందుకు లేని ఉత్సాహం తెచ్చుకొని హ్యాపీగా కనపడాలి ఉపవాసం ఉన్నప్పుడు. యారా ఏంటి ఫాస్టింగ్నా ఊరిని పబ్లిసిటీ మండిపోను. భీమవరం దగ్గర ఒక ఊరు వచ్చింది, ఏదో కోడేరు, పాలకోడ ఏదో కోడేరు గుర్తులేదు. ఆ ఊర్లో 10x20 పోస్టర్ వేసాడు ఒకటి. ఏముంటుంది ఫ్లెక్సీ అది. రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంటే మఠం వేసుకొని కూర్చొని అట్లాంటి ఫోటో వేసుకున్నాడు, అంత పెద్ద గడ్డ వేసి. ఏందిరా చూస్తే తెలిసిన మొగమే, ఇదేందబ్బా అని చూస్తే అయ్యగారు 40 రోజులు ఉపవాస దీక్షలో ఉన్నారు, ప్రత్యేక ప్రార్థనల వల్ల ఈ వారం రావలసినది. నేను కొట్టే ఫోను కారులో పోతా చూసి, అయ్యగారు 40 రోజులు ఉపవాస దీక్షలో ఉన్నారంట. అంటే అవునండి, ప్రత్యేక ప్రార్థన కావాలంటారుగా. అవునండి, ఏంటి అంశం ఏంటి చెప్పండి. అంటే అయ్యగారికి ఆ పిచ్చి పోవాలని చేయండి ప్రార్థన. ఎవరు వేరో అన్నాడు సీరియస్గా. నేను చెప్పని చేస్తున్నాను. అన్నా 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 బేటా పాపిష్టి పనులు చేయబాకు. నేను సాయంత్రం భీమవరం ముగించుకొని వచ్చి పోవటం లేదు. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత గొప్పగా ఎన్ని ప్రసంగాలు చేసినా పోకపోను, ఒక్క ఫోన్ కలితో పోయింది. స్తోత్రం. అట్లాంటి చిన్న చిన్న పరిచయలు చేస్తుంటాను నేను. దేవునికి స్తోత్రం స్తోత్రం చెప్పండి. వాడు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు అసలు సాటింపోయింది. అంత పెద్ద పోస్ట్ వేసి 40 రోజుల దీక్షలో ఉన్నాను, గడ్డం పెంచుకుని ఫోటో వేసి కూర్చుంటావా? అలా ఏమ్మా అంటే ఫాస్టింగ్ పేరు కదన్నా. ఎందుకంటే మనం చూశారుగా, స్తోత్రం చెప్పాలి. ఆమేన్. దేవుని మహిమ దిగి వస్తే పరిశుద్ధత సంపూర్ణమవుతాయి. యేసు రక్తం ఒకటే పశ్చాత్తాప ప్రార్థన, రెండవది యేసు రక్తం, మూడవది నీటి బాప్తిసం 22:16 అపోస్తుల కార్యం, నాలుగవది వాక్య స్నానం ఎఫెసు 5:25, ఐదవది యెషయా 6:6 దేవుని అగ్ని చేత కాల్చబడాలి, ఆరవది ఆదికాండం 35:3-4 వచనాలు వెండి బంగారు నగలు వెలుపడాలని తీసేయాలి రక్తం వేసి, ఏడవది మహిమ, అది పరిశుద్ధత సంపూర్తి చేసుకోవటం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా అంటాడు, అప్పుడు అక్కడ నా మహిమ వలన నేను పరిశుద్ధపరుస్తాను అన్నాడు. ఆమేన్.
పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే క్రమంలో దేవుని మహిమ నా మీద కూడా రావాలి, దేవుని మహిమ నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచాలి అనే కోరిక నీకుంటే నువ్వేం చేయాలట? ఇంపైన సువాసన గల హోమం అర్పించాలట. అనండి, ఎప్పుడైతే ఇంపైన సువాసన గల హోమం అర్పిస్తామో దేవుడు దాన్ని ఆగ్రహించి ఓకే అనిపించింది అనుకోండి, తన మహిమతో వచ్చి పరిశుద్ధపరుస్తాడా? గట్టిగా ఆమేనంటారా? ఆమేనంటారా? కాబట్టి ఇప్పుడు పరిశుద్ధత సంపూర్ణం అవ్వాలంటే ఏం జరగాలి? మహిమ రావాలి. మహిమ రావాలంటే ఏం చేయాలి? ఇంపైన సువాసన గల హోమము. ఇప్పుడు ఇంపైన సువాసన గల హోమము దేవునికి ఇవ్వడానికి మీరు సిద్ధమేనా? సౌండ్ తగ్గింది. ఎంత బలవంతంగా ఉందో కొంచెం భక్తులారా. ఇంపైన సువాసన గల హోమం దేవునికి ఇవ్వడానికి మీరు సిద్ధమేనా? మీరు అలాగ ఒప్పించేస్తే ఎలాగవుతుంది? అది ఎంత అవుతుందో మరి తెలియదు, మా దగ్గర డబ్బులు లేవు. ఫ్రీ. లేవియాకాండం 3వ అధ్యాయం 4-5 వచనాలు. వెళ్ళిపో, లేవియాకాండం అంతా చివరికి వెళ్ళిపోవాలి. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క స్తోత్రం ఆంత్రములను, లోపలి కొవ్వును, ఆంత్రముల మీద కొవ్వంతటిని. అమ్మా కొంచెం మా పిల్లగాలు ఇంకా పట్టుకోవట్లేదు. ఆ బలిపీఠ మీద ఒక పశువుని అర్పించావు కదా, ఆంత్రముల మీది కొవ్వు, ఆంత్రముల లోపలి కొవ్వు, ఇంకా 2 మూత్ర గ్రంథులను, 2 మూత్ర గ్రంథులు, వాటి మీదను డొక్కల మీదనున్న కొవ్వును, డొక్కల మీద ఉన్న కొవ్వు, కాలేజము మీదను, మూత్ర గ్రంథుల మీదనున్న వపనము యెహోవాకు హోమముగా, దాని వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అర్పిస్తే ఏమవుద్దమ్మా? అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైనున్న దహన బలి ద్రవ్యము పైని దాన్ని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. స్తోత్రం చెప్పరా? ఇప్పుడు సౌండ్ తగ్గకూడదు నాన్న, చెప్పు. నా దగ్గర పైసలు లేవన్నా, ఉంటే నీకన్నా మంచిగానే ఇచ్చటోని అన్నట్టు ఫేస్ పెట్టావు కదా, ఇది ఫ్రీ. యెహోవాకు ఇంపైన సువాసన గల ఆ హోమము కానీ ఇస్తే ఏం చేస్తాడంట? యెహోవా మహిమ దిగి వస్తుందంట. మరి యెహోవా మహిమ దిగి రాకుండా సంఘం మహిమ గల సంఘం అయిద్దా? మాట్లాడాలా? నాది సిఎస్ఐ సంఘం, నాది బ్యాప్టిస్ట్ సంఘం, నాది పెంతెకోస్తు సంఘం, నాది హెబ్రోన్ సంఘం, ఏదో గుర్తింపు కోసం అంటే ఒక పేరు అంతే. అసలు ఒరిజినల్గా ఏంటది? మహిమ కలిగిన. ఎవరన్నా ఫోన్ చేశారు, హలో ఎవరు మాట్లాడుతున్నారంటే నేను మనిషిని మాట్లాడుతున్నాను అంటే ఎట్టకారంగా ఉంటుంది. మనిషే పేరు ఒకటి తగలబడిందిగా కదా. అలాగే ఏం సంఘం అంటే ఏదో పేరు ఉండాలిగా. అందుకని మనిషి గుర్తుపట్టడానికి ఏ పేరుతో ఎవరు బోర మోగితే పరలోకానికి ఉంటుందా? మాట్లాడరేంటి? అసలు మీకు ₹1,00,00,000 సత్యం చెప్పనా? సర్వభ్రష్ట సంఘమైన లవోదికేయ సంఘం నుంచి కూడా ఎత్తబడి ఒకడు దొరుకుతాడు. అగ్గిలాంటి సంఘం, స్మరణ సంఘం నుంచి కూడా పోయేవాడు ఒకడు ఉంటాడు. కనుక మనం ఎవడికి మార్కులు ఎత్తకేం లేదు ఇక్కడ. మంచి వాళ్ళందరూ ఆమె ఏం చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఈడు వేస్ట్ అని, అబ్బాయి ఇది వేస్ట్ అని. సంఘం ఉపదేశం లేదు, ఆత్మ లేదండి, ఈడికి ప్రేమ లేదు. ఉపదేశం లేకపోవటం ఒక లోపం, ప్రేమ లేకపోవటం పాపం. వాడు ఒక లోపంతో కూడా పరలోకం వెళ్తాడు, ఇటు పాపం కూడా పరలోకం వెళ్తాడు. ఉపదేశ సారమే ప్రేమ అంటే ఉపదేశం పేరు మీద అందరినీ ద్వేషించడం ఏమిట్రా? తెలివి పని చేస్తుందా నీకు? ఉపదేశ సారమే ప్రేమ, ఉపదేశం పేరు మీద ఆడికి ఉపదేశం చిన్న నామకరణ సంఘం. అబ్బే ప్రేమ లేనివాడు నరహంతకుడు. నన్ను కాదు, ఎవడు చూసుకోండి. అడుగుతావు నన్ను తాయిదికి చంకు బొంకు లేని క్యాండిడేట్ ఏసు రక్తం వేసి అట్టే ఉండదుగా. ఎవరు ఎట్ట చూసినా ఏసు రక్తం వేసి చేయం. నేను ఒక పార్వతీపురం అవతల ఒక మండ, ఊరి పేరు నీ మొహం మండ అని తిడతారు కదా మీరు, ఆ ఊరి పేరే మండ. మళ్ళీ అందులో 2 ఎగువ మండ దిగువ మండ. నేను ఎగువ మండకే వెళ్ళా. అక్కడ ఒక తాటాకు పాకల మందిరం ఉంది. అందులో ఒక భక్తుడు తెల్లటి జుట్టు అట్టలు కట్టుకొని పేరుకుపోయి మధ్యలో కూర్చొని ఉన్నాడు. వాడు సీరియస్గా నా వైపు చూస్తున్నాడు. నాకు ఇంట్రెస్ట్ ఎవడంటే చూస్తే నేను కూడా చూసా. నా అమ్మో ఎందుకు నాకు అలవాటు ఎవడ చూస్తే నేను కూడా ఏంది ఈ మా సూపులు కలవటం కన్వీనర్ చూశాడు. చూసి అన్నా చూడకు, చూడక అంటున్నాడు. ఏనా నువ్వు చూడకముందు తల తిప్ప. ఎందుకు తిప్పాలి నేను?
అంటే మంచోడు కాదు అంటే ఐ స్పెషలిస్టు అంటే కళ్ళతోనే చేతబడి పెట్టేస్తాడు అంటాడు. ఆడి కళ్ళలో కళ్ళు పెట్టి సీరియస్గా కానీ చూస్తే చేతబడి ఎఫెక్ట్ అవుతుందంటే మెల్లిగా తలనొప్పి వస్తుందట, కొంచెం వాంతులు అయితే ఉంటాయి, జ్వరం వస్తుందట, ఇక అంతేనట మనిషి. ఇంత సులువైతే ఈ రాజకీయ ప్రపంచంలో ఎవడు ప్రత్యర్థులు మిగులుతారా? నామినేషన్ ఎత్త కూడా ఎవడు ఉన్నాడు, ఇటు చూసి చంపితే ఆడు నాకు పెట్టాడు టార్గెట్. అటు చూస్తే నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ కదా, నేను చూసా. ఈడేమో రెచ్చగొడేస్తాను, చూడకన్నా చంపేస్తాను, చూడకన్నా బాబు నువ్వు అసలే మా దగ్గరికి వచ్చావు, మాకు ఇక్కడేమో అంటే ఈడు ఉద్దేశం నేను ఇంటికి వెళ్ళి చచ్చిపోయినా పర్లేదు, ఈడు ఒక దుర్మార్గ కన్వీనరు, నువ్వు ఇక్కడేమోకూడదు, నువ్వు బండెక్కి చచ్చిపో, మాకెందుకు, శ్రద్ధాంజలి ఒకటి పెడతాం. అటు చూడండి ఎంత మంచివాడు. అన్న నీకేమవకూడదు అంటలా, మా దగ్గరకు వచ్చినప్పుడు ఏమవకూడదన్నా. మంచి మంచి ప్రేమ గల దైవజనులు ఉన్నారు భూమి మీద. ఆడు కూటం గడిచిపోయి అవతల మనం చచ్చిపోయినా పర్లేదు, ఆడోటువంటి కన్వీనర్ చచ్చే దుర్మార్గం అని అలాగా అని బయలుదేరి ఆడి దగ్గరికి వెళ్ళా తిన్నగా. నేను దగ్గరకు వస్తాను చూస్తున్నాడు, ఏయ్ అని చంపేస్తాను అన్నట్టు నాకు భయమా. దగ్గరికి వెళ్ళా, ఆడు ఇంకా ఎర్రగా చూస్తున్నాడు, నేను చల్లగానే చూసా. నెత్తిమే చెయ్యేసి వేస్తున్నాము అందాం అనుకున్నా, అంత ఛాన్స్ ఇవ్వలే యేసు ప్రభు. చెయ్యి సుమారుకి వెళ్ళేపాటికి అంత ఎత్తిగిరి పడ్డాడు మనిషి. అట్లా లేచి పడి నురుగులు కక్కుతా భయంకరమైన శక్తులు అతని నుంచి బయటకు వచ్చినాయి. హైదరాబాద్ రైనాడ్ బాంకే గారు క్రీస్తుపూర్వం ఎప్పుడో వచ్చినప్పుడు కొన్ని శక్తులు కలిగిన వాళ్ళు, జటలు కలిగిన వాళ్ళు పడిపోయారని ఆ జుట్టు తీయించేయమని ఒక బార్బర్ని తీసుకొస్తే అది కత్తెట్ట పెట్టి వెనక్కి పడిపోయాడని, అప్పుడు రైనాడ్ బాంకే గారు వాడికి ప్రార్థన చేసి అభిషేకిస్తే అప్పుడు వాడు మొత్తం శవరం చేశాడని సాక్ష్యాలు విన్నాను నేను. నాకు గుర్తుకొచ్చి వాడికి ప్రార్థన చేసి తీసేయని చెప్పాను, అంతే. యేసు రక్తమే, హల్లెలూయా. ఆ ఊరిని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలని గజగజగా ఉనికించిన మనిషి మారిపోయి యేసయ్య బిడ్డ అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మధ్య ఒక పాట రాశాను, అందులో అపోస్తలుల కార్యాలు మా దినాల్లో జరగాలి అంటూ అందులో రాసిన మాట, మంత్ర పుస్తకాలు కాల్చబడాలి, ఆ స్టఫ్ భూమి మీద ఉండకూడదని అందులో రాశాను ఒక మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడైనా కొంచెం అన్నాడు అనుకోండి, ఓ హల్లెలూయా, ఈరోజు బలమైనటువంటి అభిషేకం, పుస్తకాలు పోవాలి అసలు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ప్రజలందరూ ధైర్యంగా, సంతోషంగా, హ్యాపీగా ఈవిడ పని చేసుకుని ఆనందంగా బతకాల. అందరూ మంచి తెచ్చుకొచ్చేయాలి, అందరం అనుకున్నా అందరూ హాయిగా బతకాలి, అది మన సిద్ధాంతం. ఇప్పుడు యేసు ప్రభు లక్షల మందిని స్వస్థపరిచారండి. అందరూ కూడా నువ్వు రేపొద్దున కోటాను రాకపోతే చంపేతానన్నాడా? నాకు ఎంత ఇస్తావు అన్నాడా? పోనీ అసలు బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న స్వస్థపరిచింది యేసు అని కూడా వాడికి తెలియదు. ఎవడో నిన్ను బాగు చేశాడండి, ఏమో ఒక ఆయన వచ్చాడండి బాగు చేశాడు, నీ పరిపెత్తికి వెళ్ళిపోమన్నాడు, నేను మంచం దించనే అంటాడు వాడు. ఇవాళ శనివారం నా మంచం ఎత్తకూడదు అంటాడు వాడు. శనివారమా మంగళవారం నాకు జబ్బాకు, నన్ను స్వస్థపరిచిన వాడు నువ్వు మంచం ఎత్తమని నేను దించనంటాడు. యేసు రక్తమే. మరి మనకి ఎవరి మీద గురి? మనల్ని బాగు చేసిన మాట మీద గురి ఉంటుంది. పెద్దోళ్ళు చిన్నోళ్ళు బోళ్ళు చెప్తారు మనకి, ఎందుకండి మనల్ని బాగు చేసిన వాడు ఏం చెప్పాడు? దొరికిందా లేవికాండం? దేవునికి స్తోత్రం చెప్పరా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా విషయం? మహిమ రావాలంటే ఇంపైన సువాసన గల హోమం అర్పించాలి. ఇంపైన సువాసన గల హోమం అంటే ఏమిటి? ఒక పశువును, గొర్రె పిల్లను దేన్నైనా బలిపీఠం మీద పెడతాం కదా, అందులో ఏం చేయాలట? ఎక్కడెక్కడో కొవ్వు ఉందో మొత్తం తీసి నిప్పుల మీద వేయాలంట. స్తోత్రం. ఆంత్రముల మీది కొవ్వు, ఆంత్రముల లోపటి కొవ్వు, కాలేజీ మీద కొవ్వు, దాని వాప మూత్రగ్రంథి, డొక్కల మీద పేరుకుపోయిన కొవ్వు కూడా. ఇప్పుడు యాజకుడు పని ఏంటంటే కొవ్వు ఎక్కడెక్కడుందో ఎతికి తీసి అగ్గిలో వేసేయాలి. అయ్యగారి డ్యూటీ అది. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి స్తోత్రం అని. మాట్లాడతలేదు ఇప్పుడు. కొంతమందిని గురించి ప్రభు మాట్లాడుతూ కొవ్వు చేత వారి కనుల మెరకలై ఉన్నవే అన్నాడు. గుర్తుందా లేదా బైబిల్లో? మాట్లాడరేంటి? మనం వచ్చిన మనకు తగిలేపాటికి సౌండ్ ఆడి ఉంటుంది. దొంగోడు ఎంత కడిగిన అడుతాడంటే కానీ తేలు కుట్టేప్పుడు మాత్రం అరలేదంట. తీశాడు, పట్టుకున్నాడు, వెనక్కి తిరిగి లోపు కుట్టింది. అబ్బా అందామని వస్తుంది, అరిస్తే నడు విరిగిపోదా.
అంతే ఇక బాధ బయట పడటానికి అవకాశం, బాధ బయటపడి తీడి బయటపడ్డాక అయిపోయింది కోటం. అట్ట జరిగింది. అందుకనే ఆ మాట చెప్పినప్పుడు ఎవరు మాట్లాడతలా? చెప్పండి, దేవుని కృపలో నాలో కొవ్వే లేదు. ఎవరమ్మా సంగీతం వినిపిస్తున్నాడు? మాకు ముందు ఫోను తీసేయి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు పాయింట్ అర్థమైందా? శరీరంలో ఎక్కడ కొవ్వుందో తీసేసి బలిపీఠం మీద పెట్టాలంట. దేవునికి స్తోత్రం కలుగును. మాట్లాడితే కొబ్బరికాయ, అరటిపళ్ళు, బియ్యం తీసుకొచ్చి పెట్టి నావన్నీ అంగీకరించు మీ కాదు, కొవ్వు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కొంతమంది మెడ వంచని వారు ఉన్నారట, కొందరు బహుగర్వపోతులంట. అది మోయాబీరాలు ఓర్ర చూపులు చూస్తున్న ఇన్ని చెప్పాడు యేసు ప్రభు. కొంతమంది మాటల్లో కొవ్వు ఉంది, కొంతమంది చూపుల్లో కొవ్వు ఉంది, కొంతమంది హృదయ గర్వముతో నిండిపోయి ఉన్నారు. అందుకని అన్నాడు, డొక్కల మీద కూడా ఉందంట కొవ్వు. నీ హృదయ గర్వం, కొవ్వు, పొగరు, అతిశయం అనేది ఎక్కడెక్కడుందో దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టేయాలంట. హల్లెలూయా. ఏదో కొన్ని వస్తువులు పెట్టేస్తే, కొన్ని నగలు పెట్టేస్తే కాదు 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 కాదు. కొవ్వు అంటే పొగరు, అతిశయం, గర్వం, నేను అదే ఇవన్నీ చూసావా, అవన్నీ తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టేస్తానంట. అది ఇంపైన సువాసనల హోమం అంట. ఆహా, పర్ఫెక్ట్గా నీకు మంచిగా పాడటం రాకపోయినా, అద్భుతంగా ఆరాధన చేయడం రాకపోయినా, ఏమండి కోట్ల రూపాయలు చందాలు వేయలేని స్థితి ఉన్నా, నీ కొవ్వు బలిపీఠం పెడితే ప్రభు తృప్తిపడిపోయి, ఆహా ఇదిరా ఇంపైన సువాసనల హోమం అంటే. ఎన్నో లక్షల రూపాయలు కానుకలు ఇచ్చావు, కొవ్విచ్చావా? ఇది అవునంటానికి చేతులు ఎత్తడానికి అనుకూల అంశం కాదు. అందుకని అందరు చేతులు ఎత్తని అంటలా. మనసులో ఫీల్ అవ్వు చాలు. సీరియస్గా తీసుకో. నీ ఖర్చులు మానుకొని కూడా సేవకి ఇచ్చావుగా. నువ్వు తినకపోయినా పరిచర్యకి ఇచ్చావుగా. నీకు ఓపిక లేకపోయినా పరిశుద్ధుల కొరకైనా పరిచర్యలో పాలు పొందావుగా. ఇల్లు చిన్నదైనా పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆరాటపడ్డావుగా. ఇన్ని మంచి లక్షణాలను ఎన్నో ఇచ్చిన నీవు ఎందుకు కొవ్వును బలిపీఠం పెట్టలేకపోతున్నావు? ఆయా సందర్భాల్లో కోపం వస్తేనే, ఎవడన్నా రెచ్చగొడితేనే మళ్ళీ బయటకు వస్తున్నాడుగా. అందుకనే మాటల్లో, చూపుల్లో కాదు, ఎక్కడో డొక్కల మీద ఉన్న కొవ్వు కూడా తీసుకొచ్చి బలిపీఠం పెట్టాయి. యేసు రక్తమే. ఎప్పుడైతే కొవ్వంతా దహించబడిపోతుందో దేవుడు ఆ హోమాన్ని అంగీకరించి తన మహిమతో దిగి వస్తాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం మీదకి మహిమ రావాలని మీకు ఉందా లేదా? కొంచెం గట్టిగా. సంఘం మహిమ గల సంఘముగా ఉండాలా వద్దా? ఆమేన్, ఆమేన్. మనకి లౌకికమైన, ఆర్థికమైన, రాజకీయమైన ప్రభ కావాలని కోరుకుంటున్నామా? అవసరం లేదు. మనకేం కావాలి? దేవుని మహిమ రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడెక్కడ దాగి ఉన్న కొవ్వంతా కూడా నువ్వు యథార్థంగా ఈ సందేశం అయిపోగానే మోకరించినప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏమని ప్రార్థన చేయాలంటే, నిజమే ప్రభువా, చాలాసార్లు కోపముతో, పొగరుతో, అతిశయంతో చాలామందిని తక్కువ చూపు చూశాను. నా కన్నుల్లో, నా చూపుల్లో కొవ్వున్నది, నా మాటల్లో కొవ్వున్నది, నా హృదయంలో బయటికి కనబడకపోయినా హృదయ గర్వము చేత నేను ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి, అతిశయించిన సందర్భాలు ఉన్నాయి. అది ఏ చోట దాగి ఉన్న కొవ్వైనా ఈరోజు నీ వాక్య ఖడ్గాన్ని పంపించి దాన్ని లాగేసావు. ఇదిగో బలిపీఠం మీద సమర్పించేస్తున్నాను ప్రభువా, దీన్ని కాల్చివేసి ఇంపైన సువాసన హోమంగా మార్చేసి నా మీదికి నీ మహిమను పంపు ప్రభువా. సంతోషంగా సంతోషంగా సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క లైన్లో తిరిగి మనం సండే స్కూల్ పిల్లలు కూడా పాడేంత సులువుగా ఒక లైన్ పాడుతాను. నాతో పాడండి. మహిమ దిగాలి, మహిమ దిగాలి, మహిమ దిగాలి, దేవుని మహిమ దిగాలి. పాడదాం. అనుభవించాలి నీ మహిమను, శకిన మేఘము దిగి రావాలి,
మహిమ దిగాలి, మహిమ దిగాలి, మహిమ దిగాలి, దేవుని మహిమ దిగాలి. పాడదు. మీరంతా కలిసి పాడితే బాగుండేదిగా. ఎందుకని? కొంతమంది వేరే డిపార్ట్మెంటా? ఒక్కటైపోవాలి మనం. దేవునికి స్తోత్రం. కలిసి పడతారా? నువ్వు ఒకసారి ఉన్నానా? వీళ్ళు కూడా పెట్టి చూద్దాం. ఓకే. మహిమ దిగాలి, అనుభవించాలి. ఆగ అనుభవించాలని చెప్పాక మళ్ళీ మహిమ దిగాలంటాం ఏంటి? ఫాలో అవ్వాలి, నడిపింపు. మేఘమాగి తాగాలి, వేసి రక్తం ఇచ్చి. చెప్పండి. మహిమ అనుభవించాలి. ఊరుగా పద్దాకదే పని. శకిన మేఘము మహిమ దిగాలి, సొలొమోను ఆలయంలో దిగిన మహిమ, ఈ దినమందే మరల దిగాలి. హుషారుగా చప్పట్లు కొట్టగలుగుతాం. మహిమ దిగాలి, మహిమ దిగాలి, ఆమేన్. మహిమ దిగాలి, నా దేశములోని యాజకులంతా దినదినము మహిమతో ప్రకాశించాలి. మహిమ దిగాలి, మహిమ దిగాలి, మహిమ దిగాలి, అనుభవించాలి, అనుభవించాలి. నీ మహిమను నేను అనుభవించాలి. శకిన మేఘము దిగి రావాలి. ఆమేన్. మహిమ దిగాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ దిగి రాకపోతే ఇక సంఘానికి విలువే ఉన్నదండి. పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వస్తే సరిపోద్దా? బాగా పైసలు ఉన్న వాళ్ళు వస్తే సరిపోతుందా? ఎవరు వచ్చినా రాకుండా ఏమి రావాలి? దేవుని మహిమ దిగి రావాలి. దేవుని మహిమ దిగి రావాలంటే సంఘం మీదకి ఏం చేయాలట? ఎక్కడెక్కడ దాగిన కొవ్వంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేయాల. ఉపవాస కొడుకులకు ఉద్దేశం అదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ దేవుని మహిమే దిగి రాకపోతే ఇంకా మనోహరం ఏమున్నది బిడ్డలారా? ఇంకా పండగ ఏమున్నది? అది జరగాలంటే నీ చేతిలో ఉన్నది. నువ్వు ఒప్పుకోకుండా మనస్సుని కఠినపరుచుకొని, హృదయాన్ని కఠినపరుచుకొని, దేవునికి లోబడకుండా దేవుని ఆత్మ ఒప్పింపజేస్తూ ఉంటే, దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటే, మనస్సుని కఠినం చేసుకొని ఫరోవలే మొండివాడవై వెనక్కి తిరిగిపోతే నీకేం ప్రయోజనం ఉండదు. కానీ దేవుని ఆత్మ చేత పొడవబడిన వాడవై, ఒప్పింపబడిన వాడవై, పాపములో ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ నిర్ణయాల్లో, నీ చూపులలో, నీ చర్యలలో, నీ అంతరంగములో దాగి ఉన్న కొవ్వంత తీసుకొచ్చి దేవుని బలిపీఠం పెట్టగలిగితే, సరైన సమర్పణ చేయగలిగితే, దేవుని అగ్ని దిగి వచ్చి దాన్ని కాల్చే ఇంపైన హోమాన్ని దేవునికి ఇస్తుందట. ఆయన సంతోషపడిపోయి తన మహిమ చేత నిన్ను కప్పుతాడు, తన మహిమ చేత నింపుతాడు, తన మహిమ చేత పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు జనము చూస్తే వ్యక్తులు కనపడరు, రంగులు కనపడవు, తేడాలు కనపడవు. దూరము నుండి చూసిన వాడికైనా దగ్గర వాడికైనా ఆయన మహిమ తప్ప ఇంకేమీ కనపడదు.
గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. గట్టిగా ఆత్మతో నింపబడు, దేవుని స్తుతించు. దేవునికి మహిమ కలుగునే గాక. మన సంఘం వైపు చూస్తే, మన కుటుంబం చూస్తే మరి ఏమి కనపడకూడదు, దేవుని మహిమ తప్ప ఇంకేమి కనపడకూడదు. ప్రజలంతా యెహోవాయే దేవుడు అని ఏలియా కాలంలో కేకలు వేశారు కదా. ఏ సందర్భం తెలిసినా, ప్రచండమైన దేవుని అగ్ని దిగిరాగా పశువు దహించబడింది. కట్టెలు బూడిదైపోయాయి, రాళ్ళు పిండి అయిపోయినాయి, నీళ్ళు కూడా ఏమీ లేదు, అగ్ని మాత్రమే కనబడుతుంది. అనండి అనండి అనండి, ఏం కనపడుతుంది? నేను కనపడకూడదు, ఆమె అనండి. నా టాలెంట్ కనపడకూడదానండి, నా రేంజ్ కనపడకూడదానండి. పశువు దహించబడిపోవాలి, కట్టెలు బూడిదైపోవాలి, రాళ్ళు పిండి అయిపోవాలి, నీళ్ళు ఆరిపోవాలి, ఇంకేం కనపడుతుంది? అగ్ని మాత్రమే పగపగ మండుతుంటే ప్రజలు బాబో యెహోవా దేవుడు. ఇప్పుడు చెప్పండి సార్, మీకు ఎట్లా అనిపిస్తుందని? ఎవడు మూతికాడి మైకి పెట్టే పని లేదు, ఇంటర్వ్యూ పని లేదు, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి జనం వస్తారో, కేకలు వేస్తారో, వీళ్ళ దేవుడే దేవుడు, ఏలియా దేవుడే దేవుడు, ఈ దేవుడే నిజమైన దేవుడు, యెహోవా దేవుడు. మన దేశంలో, మన ప్రాంతంలో ఈ ఉజ్జీవాన్ని, ఈ మార్పును మనం చూడాలంటే మనము కనపడకూడదు. ఆమేన్, హల్లెలూయా. మనం ఆశపడే ఉద్యోగం అదే, మనం ఎదురు చూసే రోజు అదే. ఏం చేయాలి? నీ డబ్బులు అడిగాడా, నీ ఆస్తి అడిగాడా? లోపల నీ మాటల్లో ఉంది చూడు, నీ చేష్టల్లో ఉంది చూడు, మేలు మర్చిపోయి ప్రవర్తించావు చూడు, గతాన్ని మర్చిపోయి ప్రవర్తించావు చూడు, కొవ్వు తీసేయ్. ఖరీదైన పదార్థాలు, వండుకున్న పదార్థాలు, బలిపీఠను పెట్టి గొప్ప సమర్పణలో ఫీల్ అవ్వగా కొవ్వు పెట్టు. కష్టమే. దేవుని వాక్య ఖడ్గానికి అప్పగించుకో, యాజకుడి చేతికి అప్పగించుకో, బలిపీఠ బనుబానికి రా. సరిగ్గా కొవ్వంతో వచ్చేస్తే దేవునికి స్తోత్రం కలుగును కాక. నా మహిమ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాజకుడికే ఏం అర్థం కావట్లేదు మహిమ దిగి వస్తే. యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి. హల్లెలూయా. చెప్పరే గట్టిగా హల్లెలూయా. సేవ చేయటకు లోపలికి వెళ్ళలేనంతగా దేవుని మహిమ దిగవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపల యాజకులకి మహిమనే ఎక్కడో ఉన్నవాడికి అయ్య బాబోయ్ ఆ గుడి తగలడిపోతుంది ఏంటి, అయ్య బాబోయ్ ఎలా పొగలొచ్చేతనేటి. దూరమున ఉన్నవాడికి అగ్ని స్తంభం కనపడుతుంది, లోపల ఉన్నవాడికి మహిమ కనపడుతుంది. ఎవడికి ఇంకేం కనపడతలే, యేసు రక్తమే చేయం. యాక్చువల్గా అంటే నేను మరి చాలా ఉన్నతమైన కుటుంబంలో నుంచి మరి అవన్నీ కనపడవరా బాబు, ఇంక అయిపోయింది కూటమంది. అమ్మ ఇక్కడ స్తోత్రం చెప్పు గట్టిగా. అయ్యి ఇంకేం కనపడవు, అగ్గే యేసు రక్తమే చేయి, మొత్తం బుగ్గి అగ్గి ఒకటే కనపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పశువు కనపడొచ్చురా, ఇంకా చర్మములు చేయొద్దా, దానికి స్తోత్రం చెప్పండి. తలనరికేయొద్దా, మురికంతా బారేయొద్దా, కొవ్వు లాగేయొద్దా, ఇంత చేసే కూడా అగ్గి వచ్చి మొత్తం బూడిచేసేయొద్దా. పశువు దహించబడాలి. ఆమేన్. కట్టెలు బూడిదైపోవాలి. ఆమేన్ అను. దేవుని రాళ్ళు పిండి అయిపోవాలి, నీళ్లు కూడా ఆరిపోవాలి, అగ్ని మాత్రం ప్రచండంగా మండుతూనే ఉండాలి. చూసినోడికి బలిపీఠం ఇంకేం కనబడకూడదు, అసలు బలిపీఠమే కనపడలేదు, అగ్ని తప్ప. ఆ దినమే మన సంఘాల్లో వస్తే ప్రజలు స్వచ్ఛందంగా యేసయ్యే దేవుడిని కేకలేస్తారు. సంఘం మహిమ గల సంఘంగా ఉండాలి. సింపుల్ లాజిక్. మహిమ గల సంఘంగా ఉండాలా? మహిమ గల సంఘంలో ఉండాలా వద్దా? సింపుల్. కొవ్వు లేని సంఘం ఉంటే సరిపోద్ది. సో సింపుల్ లాజిక్. దీనికి బుర్ర బత్తలు కొట్టేసుకుని జోకర్లా. నీ మాటల్లో ఉందో, చూపుల్లో ఉందో, హృదయంలో ఉందో, అంతరంగంలో ఉందో, క్రియల్లో ఉందో, చేష్టల్లో ఉందో, నిర్ణయాల్లో ఉందో, మెయింటెనెన్స్లో ఉందో, బట్టల్లో ఉందో, అడావుడు ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఎవడన్నా చెప్పాలి అడొక్కమారుడో, ఎవడు చెప్పాలి నీకు తెలుసు. ప్రవచనం ఎప్పుడు కావాలి? మనకు అర్థం కాని విషయానికి. మా చర్చలో జ్వరపడింది మొన్న కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ మంచిగా ఇవ్వాలి కదా. నేను కొత్త వాళ్ళు వస్తే ఎత్తుక్కుంటూనే ఉంటా, నేను కొత్త దేవునికి స్తోత్రం, ఓకే హల్లెలూయా. కన్నీసే ఉంచుదా జాగ్రత్తగా.
కొంచెం అమాయకంగా ఉన్నాడు పాస్టర్ గారు, పెద్ద చదువులేనట్టు ఉందిడికి. ఈ నెలగైనా సరే మొదటి వారమే బొట్లో పెట్టేస్తే మనకి అనుకూలంగా మాటలు చెప్తాడు అనుకుని ఎక్కడ ప్రిపేర్ అయ్యి వచ్చిందో భక్తురాలు, నా కుమారుడా నేను బహుగా వాడు కనుభవించున్నాను. నాకు మొదలెట్టింది పొగయటం. మనకు తెలుసుగా ఈ బ్యాచ్ అలా. స్తోత్రం. నేను అన్న దగ్గర పోయి ఆ విషయం నాకు తెలిసిలే, ఇంకేమైనా చెప్పాను. అంతేనంటావా? సైతానా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలి ఇంకొక వావుడు వచ్చింది. ఇంకొక రోజు వచ్చి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ మొక్క బైబిల్లో ఉంది, ఇంకేమైనా చెప్పు. ప్రవచనం దేనికండి? బైబిల్లో లేని విషయానికి, మనకు తెలియని విషయానికి. ఈ దొంగ మాట్లాడి చెప్పి ఇంప్రెషన్ కొట్టేదని చూస్తే ఇంప్రెషన్ కాదు, ఏసు రక్తమే చేయి. 2 పడితే నెత్తి మీద. మనం పరిశుద్ధాత్మ నమ్మని వాళ్ళమా? వరాలు నమ్మని వాళ్ళమా? ఆత్మను పొందని వాళ్ళమా? ఆత్మకు వ్యతిరేకులమా? ఆత్మ పేరు మీద ఎదవేసాలు వేసేవాడికి వ్యతిరేకులం. మాట్లాడరు ఇప్పుడు. దమ్ము ధైర్యం ఏది ఎటుపోయింది ఆమెనంటాకి? సైలెంట్ కొట్టారు మీరు ఎప్పుడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న ఊరుకన్నా, ఎందుకు లేనిపోని ప్రాబ్లం ఎందుకన్నా? అంటే భయంగా బతుకుతారా? ఏసు రక్తమే. మన దగ్గర కూడా కొద్దిగా గొప్ప ఉండాలా అంతే. అమ్మా ప్రార్థన గ్రంథంలో 17వ అధ్యాయంలో 14 చదివి పెడతాలి. ఇదంతా చల్లగా ఉంటారు ఏంటి పిల్లలు? స్తోత్రం చెప్పు. ఎంత కాపరైతే మట్టికి ఆయన చెప్తేనే అంటున్నారు, ఆయన అనకపోతే ఏమంటలేదు. దేవునికి స్తోత్రం. తీసావు ప్రార్థన గ్రంథం, నీ మీద పెట్టే గురి నేను తప్పించుకుందువా, అదే పాట మనకి. హల్లెలూయా. ఎప్పుడు ఎవరి కోసం చేయకపోయినా మరి ఇప్పుడు నా కోసం ప్రార్థన చేస్తాడు. ప్రభు ఇతర చేతులు నన్ను విడిపించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి చదువు 17:14. ప్రకటన 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని చేస్తారు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఆమేన్ అనండి. మీకు అర్థం అట్లా? యేసు ప్రభు వారితో డైరెక్ట్గా యుద్ధం చేయడానికి భూరాజులందరూ ఒక రోజున వస్తారట. ఎవరండి వాళ్ళు? వస్తారంట. వాళ్ళేమో రోజులు యేసు ప్రభు కురిపిల్ల. ఎవరు గెలుస్తారు? అది డౌటేనా? ఏందండి ఇది? యేసు ప్రభుతో యుద్ధానికి వచ్చారు, ఎవరు గెలుస్తారంటే ఆలోచిస్తున్నారండి. దానికి అసలు మరి ఐక్యూ లెవెల్స్ 6.10 ఉండాలా? ఎందుకు ఎన్ని? ఎవరికండే ఎవరు గెలుస్తారండి? మీకేమైనా డౌట్ ఏమో? నాకు డౌట్ లేదు, నా ప్రభువే గెలుస్తాడు. ఓడిపోయే ఛాన్సే లేదు, సమస్య లేదా. సావే చచ్చిపోయింది యేసు ప్రభు ముందు, సమాధి గుండె పగిలిపోయింది. యేసు రక్తమే జయం. మరణం యొక్క బలము గలవ నశింపజేశాడు. మరణం యొక్క పాత తాకొచ్చాడు. ఆయన ముందు ఎవరికి గెలుస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చిన్న పాయింట్ ఉంది అబ్బాయి, ఏంటది? ఆయన రాజులకు రాజులకు ప్రభువులో ప్రభువై ఉన్నందున మాత్రమే గాక తన వెంబడి ఉన్న వాళ్ళు పిలువబడినవారు, ఏర్పరచబడ నమ్మకమైన వారు అయినందున ఆయన ఆ రాజులను జయించాడు. అంటే ఆయన గెలుపుకి వీళ్ళు ఉపయోగపడ్డారు. అమ్మో, అసలు మనం బతకదాకా ఒక పాయింట్ చాలదా? నేను ఎవరి కోసం బతకాలి? యేసుబాబు కోసం బతకాలి. దేవుని స్తోత్రం. ఇంట్లో అందరం మాట్లాడటం మాటైతే యమ పాత్ర, అది నీకెందుకయ్యా బిడ్డా? నీ నమ్మకత్వం, నీ క్రైస్తవ జీవితం, నీ యేసయ్య గెలుపుకు ఉపయోగపడితే అంతకన్నా ఏం కావాలి నీకు? హల్లెలూయా. ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభుని అంత మాత్రమే చేతనే కాక వెంబడి ఉన్నవారు, పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు, నమ్మకమైన వారైనందున ఆయన రాజులను జయించెను. ఆమేన్. సరైన క్వాలిటీ అడిగితే దేవుని గెలుపునకు ఉపయోగపడుద్ది అది. అసలు ఆ పాయింట్ నీకు అర్థమైతే యేసు రక్తమే జయం. ప్రపంచం ఏమైనా పని పట్టించుకో. నేను ప్రభు కోసం నమ్మకంగా బతుకుతాను. ఆమేన్. హల్లెలూయా.
మనం బతికెంత అండి, మన నమ్మకత్వం మన యేసయ్య గెలుపుగా ఉపయోగపడుతుందంటే ఒక్క పాయింట్ చాలు బతకడానికే. నీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు శోధించబడకో, స్తోత్రం చెప్పు. నేను అంటాను, పరిశుద్ధత అంటే పాపం చేయకపోవటం కాదు, పాపం చేసే అవకాశం వచ్చినా చేయకపోవటం. అసలు నీకు పాపం చేసే అవకాశం రాకపోతే నువ్వేం పరిశుద్ధుడివి? ఆడెవడు అన్నాడంట, ఏ పరీక్ష పెట్టకపోతే నేనే స్కూల్కి వచ్చి అన్నాడు. ఆవిడ ఉత్తమ విద్యార్థి. పరీక్షలు రావాలో గెలవాలి, వేసి రక్తమే. ఒకరోజు నాకు గుడ్డివానికి సన్మానం చేస్తున్నారట. అడన్నాడట, ఎందుకు సార్ నాకు సన్మానం చేస్తున్నారు అన్నాడట. నీలో దొంగ బుద్ధి లేదని తేలింది. అందుకే. నాలో దొంగ బుద్ధి లేదు, నీకు ఎటు తెలిసింది అన్నాడు. గత రాత్రి నువ్వు భోజనం చేయించున్నప్పుడు భోజనం బల్ల మీద వజ్రపు టొంగరం పెట్టాము. అవునా? ఆ ముక్క రాత్రి చెప్పాల్సింది కదా. ఎటోగట్ట తడిమేసి లాగేద్దు నేసి రక్తం. ఇప్పుడు చెప్తాం ఇందిరా, నీ పనికి మళ్ళీ సర్టిఫికేట్ ఎవడికి కావాలా, అది లాగేద్దాం రాత్రి. ఏంటిది? ఇప్పుడు దొంగ బుద్ధి ఉన్నోడా లేనోడా? ద వెరీ సిస్టమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫెయిల్డ్. పరీక్షించే విధానమే తప్పు. నేనంటాను, పాపము చేయకపోవట పరిశుద్ధత కాదు, పాపం చేసే అవకాశం వచ్చినా చేయకపోతే. ఒక పసిపిల్ల పట్టుకుని ఎంత పరిశుద్ధమో, నీ తలంపుల్లో నీ ఆలోచనలో పాపమే లేదంటే స్తోత్రం చెప్పరే. వీడి చేతిలో 10 రూపాయలు లేదు, వీడికి ఎప్పుడు 50 రూపాయలు కూడా వీడి చేతికి ఇవ్వాల. వీడు ఎన్నడూ నువ్వు ఆర్థిక నేరములకు పాల్పడాలి ఛాన్స్ ఆడొచ్చింది. ఆడొక 1,00,000 ఇచ్చి చూడు, ఆ రూట్ మారుద్ది రేపు, అప్పుడు మాట్లాడు. అన్నా చాలా మంచోడన్నా, చాలా మంచోడు అంటే ఒకసారి చేయబోదు 10 రూపాయలు ఇచ్చి చూడు, ఆడు రేపు నుంచి నీకు వందనాలు చెప్పడం. అడుగునో ఇప్పుడు ఇచ్చి చూడు తెలుస్తుంది. అందుకు కదా యేసుప్రభు ఎత్తున్నాడు కొంతమందికి. స్తోత్రం చెప్పరే. ఆడికి అర్హత లేకపోయినా ఎత్తున్నాడు, ఎందుకంటే ఆడు గుణం అసలు అప్పుడు బయటకు వస్తాడు. మంచోళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. చెప్పని వారికి నేను బాధ్యుని కాదు. మీ సాక్షి మీరు చెప్పుకున్నారు. మంచితనం లేకపోయినా యేసు రక్తం యథార్థత ఉంది, సాక్ష్యం చెప్పుకున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అబ్బా, మహిమ సంఘం మీదకి రావాలా వద్దా? ఏం చేస్తే వస్తుంది? పైసలు ఇస్తే వస్తుందా? కొవ్వు తీసుకొచ్చి అది ఈ ఉపవాస కొట్టాలి టార్గెట్. అది నువ్వు స్తోత్ర ప్రార్థనకు వస్తావో, సంపూర్ణ ఉపవాసం ఉంటావో, గుండెలు బాదుకుని కన్నీరు కారుస్తావో, టార్గెట్ ఒకటే, కొవ్వంతా దహించబడిపోయిన ఏం పోయిన సువాసన హోమంగా దేవుని కనిపిస్తుంది. హల్లెలూయా. అప్పుడు దేవుని మహిమ దిగి వస్తుంది. మంచిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక మహిమ రావాలా వద్దా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మహిమ ఎప్పుడు వస్తుంది? ఒకటి, 2వ పాయింట్ చెప్పుకుందాం. ఇందాక అనుకున్నాగా యాజకులు కూడా నిలబడలేకపోయారు అని. ఎక్కడ? సొలొమోను ఆలయ ప్రతిష్ఠ చేసినప్పుడు విస్తారమైన బలి అర్పణలు చేసి మోకరించి ఒక మంచి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం జరిగింది? ఈ యాజకులు, లేవీయులు, గాయకులు, బోరలూదువారు అందరూ ఏకమై గొప్ప శబ్దంతో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని పెద్ద శబ్దముతో స్తోత్రం చేశాను. మహిమ వచ్చేసింది యేసు రక్తం వేయించి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా జనం రాలేదని ఆరాధన చేస్తున్నామా మనం? కొంచెం బాగుండిద్దని చేస్తున్నాం ఆరాధన? కాదు కాదు. మన ఆరాధన వెనక మనకున్న ఆశ ఏంటంటే దేవుని మహిమ దిగి రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎట్లా దిగి వస్తుందంట? యాజకులు అనండి, లేవీలు. లేవీలకి యాజకులకి తేడా ఏంటి? ఒక్క నిమిషం మౌనం ఉంటే ఆయన చెప్తాళ్ళని తెలివి. అమ్మోయో, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న అని చెప్పండి.
లేవీయులే యాజకులు అవుతారు. యాజకులందరూ లేవీలే, కానీ లేవీలందరూ యాజకులు కాదు. లేవీయులు యాజకత్వం కొరకు నియమించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, సిద్ధపడుతున్నవారు, పరిచర్యలో ఉన్నవారు. దేవుని ఏర్పాటును బట్టి వారు యాజకులు అవుతారు. ఇంకా యాజకుడు అవ్వకుండా యాజకత్వం కోసం సిద్ధపడుతున్న వాళ్ళంతా లేవీలే. స్తోత్రం చెప్పండి. అంటే ఆల్రెడీ యాజకులు, ట్రైనింగ్లో ఉన్న చిన్న సేవకులు, స్తోత్రం, గాయకులు, బోరలూదువారు అందరూ ఏకముగా దేవునికి స్తోత్రాలు చేశారంట. ఆమేన్. ఎప్పుడైతే అందరూ ఒక్కటైపోయి దేవునికి స్తోత్రాలు చెల్లించారో దేవుని మహిమ దిగి వచ్చింది. ఆమేన్. మహిమ దిగి రావాలంటే కొవ్వు బలిపీఠం మీదకి రావాలి. రెండవది, అందరము ఏకమై దేవునికి స్తుతి ఆరాధన చేయాలి. గట్టిగా స్తోత్రం చెల్లించండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి అందరూ గట్టిగా. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా ఇంతమందిమి కలిసి పాడినా నీదే ఎక్కువ సౌండ్. ఎందుకంత డామినేషన్ స్పిరిట్? ఇంకెవరిని బతకనీవా? నీదేనా రాజ్యం అంతా? అందుకనే సౌండ్ ఆపరేటింగ్ నీ చేతిలో పెట్టుకున్నావా? కొంచెం తగ్గించుకో సౌండ్. ఇంకెంత పెంచావు? దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా చప్పట్లో నీ రక్షకుడగు యేసే నడుపును మారాని తనదు, నీ రక్షకుడగు మారాని తనదు. సియోను పాటలు సంతోషముగా కొట్టు చప్పట్లు మంచిగా. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి పాడాలి. ఆనందమయ పర అక్కడ నుండి సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము గ్లోరీ. ఆమేన్. ఆనందమయ పరలోకము మనది. ప్రతి స్వరము లేవాలి గట్టిగా. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసు జై. సియోను గీతము సొంపుగా కలసి. ఆమేన్. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము. ఆమేన్. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని ఐగుప్తు నిత్య నివాసములే దిలలోనా నేత్రాలు కాననుపై నిత్య నివాసము ఆనందమయ పర అబ్బోనికి స్తోత్రం. ఆ సియోను దర్శనం అబ్బే వెను చూడని కృప, మహిమకు సాగిపోయే అభిషేకం, కొవ్వంతా బలిపీఠం పెట్టే కృప, మహిమ దిగి వచ్చే అనుభవం. యాజకులు, లేవీయులు, గాయకులు, వాయిద్యకారులు ఏకమై ఆరాధించుచుండగా దేవుని మహిమ దిగి వచ్చినట్లే
షకిన రబోదియాలో షలరబరకమో దిగి వచ్చిన మన మీదకి, మన కుటుంబాల మీద, మన సంఘం మీదకి రావాలి. ఆ శబాలబారకతియాలబా దిగబా షదరబో అందరకమై దేవుని స్తుతించి అయ్యా అదిగో అదిగో అదిగదిగో దేవుని మహిమ దిగి వచ్చుచున్నది. అయ్యా నీతోని అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా యేసు రాజా రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా నీతోని అనుబంధము విడదీయలేరెవరు. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. యేసు భక్తులకే జయము, యేసుకే జయము జయము, యేసు భక్తులకే జయము, యేసుకే జయము జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. నిబంధన జనులో నిరీక్షణ ధనులో ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము. నిబంధన జనులో యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరేదము. ఆ మహిమలోనికి వెళ్ళక ముందే సంఘం ఇక్కడ మహిమ గల సంఘముగా మారిపోవాలి, కొవ్వు లేని సంఘంగా మారిపోవాలి. బలిపీఠం మీద ఎన్నో అర్పణలు పెట్టాము. ఈ కోడికల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నది, మన కొవ్వంతా కూడా బలిపీఠంకి వచ్చేయాలి. రెండవదిగా యాజకులు, లేవీయులు, గాయకులు, వాయిద్యకులు అందరూ ఏకమై దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేయాలి. ఎట్లా ఆరాధన చేయాలి తెలిసిన? పరలోకపు ఆరాధన చూపించాడు యెషయాలో. ఎట్లుందట? గడప కమ్ముల పునాదులు అదిరిపోయినట్టుగా ఆరాధన చేయాలి. కానీ అంత గట్టిగా చేయాల్సిందే. స్తోత్రం. అందుకు కాదు సౌండ్ ప్రూఫ్ చేసింది దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎట చేయాలట? గడప కమ్మల పునాదులు అద్దరిపోవాలంతే. దేవునికి స్తోత్రం కలిగినగా పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో అని కూడా అన్నాడుగా, పూర్ణ శక్తితో అని కూడా అన్నాడా. హృదయములో ఉంటే చాలని పనికి మళ్ళీ బోధ ఎవడరా చెప్పినాడు? పూర్ణ బలము కూడా కావాలి, పూర్ణ శక్తి కూడా కావాలి. మనకున్న సమస్తముతో యేసయ్యను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏకమైపోయి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని మరొక మాట చెప్పి ముగిస్తాను ఈ పూటకి బిడ్డలారా. యోహాను సువార్త 15:8 వాక్యం చదవండి. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమేన్, ఆమేన్. మన సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలి అనండి గట్టిగా. ఎట్లా వస్తుంది మహిమ? మహిమ అంటే రాదు. మనము బహుగా ఫలిస్తేనే. ఆమేనండి. ఏమవ్వాలి మనం? బహుగా ఫలిస్తేనే మహిమ వస్తుంది. శ్రద్ధగా మాట వినండి. ఇన్ని సంవత్సరాల రక్షణలోకి వచ్చి, ఇన్ని సంవత్సరాల ఉపదేశంలోకి వచ్చి, ఇన్ని ఆత్మల కన్నావు, ఎంతమందిని నడిపించావు? అందరికీ వరాల మీదనే ఇంట్రెస్ట్. మీరు కృపావరములన్నీ పొందినట్లయితే అనకుండా ఆయన ఏమన్నాడంటే, మీరు బహుగా ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వరము కంటే కూడా ఫలము గొప్పది. చెప్పనా మీకు? వరము వలన మన ఆకలి తీరుతుంది, మన ఆశ తీరుతుంది, ఏదైనా ఒక వరం ప్రవహిస్తే. కానీ ఫలముతో యేసయ్య ఆకలి తీరుతుంది. ఏది గొప్పది? యెహోవా నీ నామం అనే పాట రాగం మీద దైవజనుల కోసం నేను ఒక పాట రాసి పాడాను. అందులో ఒక మాట అంటాను, క్రమము లేని బోధకులంతా కార్యములే సేవను కొనగా. కార్యాలు జరిగితే సేవ అనుకుంటున్నారు, విన్నారా? క్రమము లేని బోధకులంతా కార్యములే సేవను కొనగా, వరము కన్న ఫలము నిన్నని నేర్పిన దేవా స్తోత్రము. వరము కన్న ఫలము మిన్నని నేర్పిన దేవా స్తోత్రము. యెహోవా ఈ సేవయే ఎంతో విలువైనది, ఎంతో ఘనమైనది, అది ఎంతో ధన్యమైనది. యెహోవా నీ సేవయే. హల్లెలూయా. వరము కన్నా, ఆమేన్. అందరికీ దేని మీద ఆశ ఉంటుంది? నాకు ఈ వరం కావాలి, నాకు ఆ వరం కావాలి. మంచిదే, నేను చెడ్డది కాదు. కానీ దానికన్నా ఇది గొప్పది, ఫలము. ఇంకా అర్థమయ్యేలా చెప్పనా? వరము అంటే వాడబట్టానికి సంబంధించింది, ఫలం అంటే క్యారెక్టర్, ప్రవర్తనకు సంబంధించింది. చెట్టు మంచిదని దాన్ని ఫలాన్ని బట్టే చెప్పాలా? ఫలం అంటే క్యారెక్టర్. అంటే మనము సత్ప్రవర్తన కలిగిన వారమై సత్క్రియలు అనే వెలుగును కనపరిచిన వారమై ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశానిగ్రహం, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఇవి ఉన్నాయి చూసావా? ఈ స్వభావాలని మనం ఫలములుగా దేవునికి ఇవ్వగలిగితే, పరమగీతాలు 2వ అధ్యాయంలో
నా ప్రియుడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిన, నేను కోరిన ఫలమును నాకు ఇచ్చాడు అని చెప్పారు. అది పరమగీతం 4లోకి వచ్చేసరికి, నా ప్రియుడా నీ విద్యానానికి ఇప్పుడు రా, నువ్వు కోరిన ఫలాలను రెడీగా ఉన్నాయని చెప్తుంది. మనం కోరిన ఫలాలన్నీ యేసయ్య ఇచ్చాడు. మరి యేసయ్య కోరిన ఫలం మన దగ్గర రెడీగా ఉందా? ఫలింపని ప్రతి కొమ్మ నరకబడి అగ్నిలో వేయబడతాయి. ఫలించాలి, ఫలించకపోతే ఇలా చెయ్యొచ్చు అనే ఆప్షన్ లేదు. ఇక అంతే, ఫలించకపోతే నరకేసి అగ్నిలో పడేయటమే. కనుక చేతుల పైకెత్తి మహిమ మహిమ నరిస్తే మహిమ రాదు. నువ్వు బహుగా ఫలించడం వలన తండ్రికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి మంచిగా. మన క్రొవ్వంతా బలిపీఠం మీద పెడితే మహిమ వస్తుంది. గాయకులు, లేవీలు, యాజకులు, బొరులు వారందరూ కలిసి ఆరాధన చేస్తే మహిమ వస్తుంది. ఆమేన్. మనము ఫలిస్తే దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్ అనండి. ఆమేన్. ఇంకొక మాట, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇంకా క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన మీరు ఒకవేళ నిందల పాలైతే మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక ధన్యులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మహిమా స్వరూపకు దేవుని ఆత్మ అలాగ మన మీదకి వస్తాడంట. ఎప్పుడు తెలుసా? శ్రమలలో నిలిస్తే, సంతోషిస్తే. ఒక్క శ్రమ రాగానే పాట పాడే ఇంట్రెస్ట్ పోతుంది, ఆరాధన చేసే ఆసక్తి పోతుంది. ప్రతి వారం ఎంతో సంతోషముగా దేవుని ఆరాధించేనేమో, ఈరోజు ఎందుకు మౌనంగా నా మనసు ఏం బాగోలేదనియా. ఏమైంది? ఎక్కడో ఓ 10 రూపాయలు పోయింది. ఇక అంతే. పాట పాడి ఆరాధన చేసే మనసు కూడా పోయింది. అంటే వీడి పాట పాడి ఆరాధన చేసే మనసు యొక్క రేంజ్ ఎంత అంటే 10 రూపాయలు పోయిందంటే కథ వీడికి ఆరాధన చేయడు, మనసు లాభపడుకుంటున్నాడు. మరి ఏంటో నేను చాలా ప్రార్థన చేసుకున్నాను, అయినా సరే 10 రూపాయలు పోయిందన్న. ఇంకా మనసు ఎంత ఉండదో, ప్రార్థన చేయడు, ఆరాధన చేయడు. అబ్బే, ఎవడు కదపలేని ఒక స్థిరమైనటువంటి విశ్వాసం. ఆమేన్. క్రీస్తు నామము నిమిత్తమే శ్రమల పాలైతే మీకేదో పెద్ద లాభం వచ్చినట్టుగా ఆనందపడండి. ఎందుకంటే మహిమా స్వరూపికు దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సింపుల్. శ్రమలలో నువ్వు జారిపోకుండా, తొలగిపోకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా నిలబడు గట్టిగా ప్రభువులో. నువ్వు శ్రమలలో కూడా నిలబడితే మహిమ నీ మీదకు వచ్చేస్తుంది గట్టిగా. హల్లెలూయా. అన్ని ఆశీర్వాదాలు, అనుభవాలు సాగుతూ ఉంటే ఉత్సాహంగా ఆమేన్, అవును, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం అని ముందుకు సాగటం. కాస్త శ్రమ వస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ మాకు మన్నా తప్ప ఏమీ దొరకట్లేదు, మాకు చిరాకు వచ్చేస్తుంది, మాకు ఐగుప్తులో చేపలు గుర్తుకొచ్చేస్తుంది, సరిసరలు తిండి మాకు చిరాకు, ఎన్ని మాట్లాడారు కదా. అసలు కారణం ఏంటి తెలుసా? అక్కడ రాశాడు, వారు మార్గాయాసము చేత. జబ్బు తెగిలేమి లేదు, నడిచి చిరాకు వచ్చేసిందంట. కానీ అసలు మరం తెలుసా? వాళ్ళు నడిచి వచ్చింది ఏముంది? ఆయన రెక్కల మీద మోసుకొచ్చాడంట. స్తోత్రం చెప్పరే. మరి ఇంకెందుకు నొప్పులు పడిపోతున్నావు నువ్వు? ప్రతి క్షణం ప్రభు తోడున్నాడుగా, అన్నీ దాటించాడుగా. సముద్రాలు దాటిస్తున్నాడు, ఎడారిని దాటిస్తున్నాడు. ఏమండి, ఎడారిలో సెలయేర్లు ప్రవహించినట్లుగా ఒక బండ ఇన్ని చేస్తున్నాడు. అయినా సరే వీళ్ళకంత ఇన్స్టెంట్గా కావాలి. కళ్ళు మూసి తెరిచే లోపు వాగ్దాన దేశం కనపడాలి. ఓ అడవుడి అయిపోవాలి. వీళ్ళకి కొంచెం ఆలస్యం అనిపించిందంట, చిరాకు వచ్చేసిందంట. మాకు ఐగుప్తుకు వచ్చేస్తుంది, మాకు చేపల కూర గుర్తొస్తుందని పిచ్చి పిచ్చి మాట్లాడారు. ఈ రోజున ఆయన నీకు ఎన్నో చేశాడు కదా, నువ్వు కోరిన ఫలాలన్నీ ఆయన ఇచ్చాడుగా. మరి ఆయన కోరిన ఫలం ఇవా? ఆత్మఫలం, వెలుగు ఫలం,
మారు మనసుకు తగిన ఫలం జిహ్వా ఫలం, ఆమేన్. శిక్షా ఫలం. జిహ్వా ఫలం అంటే ఏంటి? స్తోత్రం స్తోత్రం అంటే సరిపోదు. హెబ్రీ 13:15 ఏమన్నాడు? ఆయన నామమును ఒప్పుకొనుచు మనం స్తోత్రాలు చెప్పాలంట. కేవలం స్తోత్రం స్తోత్రం అని చెప్తే చాలదంట. ఆయన నామాల్ని ఎల్షదాయ్, ఎలోహిం, ఎడోనాయ్, ఆయన నామాలను ఒప్పుకుంటా స్తోత్రాలు చెప్పాలంట. అలా అయితే అది జిహ్వా ఫలం అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా ఫలాలు మనం ఎంత ఎక్కువగా ఫలిస్తే అంత మహిమ వస్తుంది. శ్రమల్లో కష్టాల్లో ఎంతగా ప్రభు కొరకు నిలబడితే అంత మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఒకటి, సంఘం మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. ఆమేన్. శ్రమలలో నిలబడ్డ ద్వారా సంఘం మీదకి దేవుని మహిమ వస్తుందని వాక్యంలో రాయబడి ఉంది. ఆమేన్. కనుక సంఘం మహిమ గల సంఘం అవ్వాలంటే 4 మాటలు మీ ముందు పెడుతున్నాను. ఒకటి, ఎన్నో అర్పణలు బలిపెట్టి మీద పెట్టాం. ఈసారి ఈ కోడికలలో మన క్రొవ్వంతా బలిపెట్టి మీద పెడదాం. రెండవది యాజకులు, లేవీలు, గాయకులు, వాయిద్యకులందరూ ఏకమై దేవుని ఆరాధన చేయాలి. మూడవది, బహుగా ఫలించాలి. 4వది, శ్రమలలో కూడా ప్రభు కోసం నిలబడాలి. ఈ 4 అనుభవాలను నుంచు ప్రభా అని ఒక ప్రార్థన చేసుకో. నీ ద్వారా దేవునికి మహిమ, నీవున్న సంఘం మీదకి మహిమ దిగి వస్తుంది. దేవుడి వాక్యం ద్వారా మహిమ గల సంఘముగా మనల్ని ప్రోత్సహించునుగాక. ఆరోగ్యం అవకాశం మోకరించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. చాలామంది మౌనంగా ఉన్నారులే, ప్రార్థన చేయాలి. 4 అనుభవాలు మన ముందు సవాలుగా కనబడుతున్నాయి. 4 అనుభవాలు కనబడుతున్నాయి సవాలుగా. థ్యాంక్ యూ జీసస్. స్వరమెత్తి అందరు గట్టిగా, నా డొక్కల మీద ఉన్న కొవ్వు కూడా తీసివేయబడాలి. కొవ్వంతా యెహోవాది, అది బలిపీఠం మీద నిప్పుల మీదకి రావాలి. అప్పుడే దేవునికి మహిమ. స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఎన్నో కానుకలు ఇచ్చున్నారు. ఈసారి బలిపీఠం మీద పెట్టాల్సింది దేవుని మహిమ కొరకు కొవ్వు. స్వరమితి అందరూ ప్రార్థన చేయండి. నీ వద్ద నుండి దేవుని బలిపీఠం మీదకి రావలసిన అర్పణ కొవ్వు. ఈ విషయంలో లోతైన పశ్చాత్తాప యథార్థంగా ప్రార్థన చేయండి. మంచి మనసుతో ప్రార్థన చేయండి. మంచి మనసుతో ప్రార్థన చేయండి. చేయాలి.